మాతో మాట్లాడండి నా తండ్రి, మాతో ముఖాముఖి మీరు మాట్లాడండి నా తండ్రి. మా మనస్సులు నీ మనస్సులో మేము ఉంటే చాలయ్యా నా తండ్రి, నీ మనస్సులో మేము ఉండాలయ్యా, నీ కౌగిట్లో మేము ఉండాలి నా తండ్రి, నీ కౌగిట్లో మమ్మల్ని చేర్చుకోన తండ్రి. మా మనోన్నతలు తెరవండి ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా లోకంలో ఎన్నో చీకటి సంచారంలో ప్రవేశించాను ప్రభువా. చీకటి అగాధం ప్రభువా, మమ్మల్ని లేవనెత్త లేకుండా ప్రభు చేస్తుంది ప్రభువా. ప్రభువా మా మనోన్నతలు వెలిగించిన ప్రభువా. ప్రభువా ఏది ముఖ్యమైనదో, ఏది మంచిదో, ఏది చెడ్డదో మాకు తెలియజేయండి ప్రభువా. ప్రభా నీ సన్నిధికి వచ్చాం ప్రభా, నీ సన్నిధిలో ఉండి మేము ఆరాధిస్తున్నాం ప్రభా. మాలో ప్రతి ఒక్కరిలో చీకటి మటుమాయమై అయిపోవాలి ప్రభా. నా తండ్రి కూకటి వేళతో సహా పిగిలించి తీసే ప్రభా అని స్తోత్రం.
హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ అందరూ అందరు ప్రతి ఒక్కరు దేవుని అడగండి. ప్రతి ఒక్కరు మా మధ్య దిగిరడి చేసి మా మధ్య దిగిరడి చేసి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అందరు సూచించాలి. అందరు చేతులు ఎత్తి ప్రభువా మొత్తం దిగిరండి చేసి దిగిరండి దిగిరండి. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందును. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదును. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందును. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అందరు కలిసి పడతాం. నములు చేయుచుందును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందును. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. త్రియేక దేవుడైనా యెహోవాను. ప్రభువానికి స్తోత్రం. ప్రభు తండ్రి దూతగణములతో ప్రభు ఎంతగానో ఆరాధించబడుతున్న దేవుడు ఉన్న తండ్రి, ఎంతగానో కొనియాడబడుతున్న దేవుడు ఉన్న తండ్రి, నీకే స్తోత్రం తెలుసు ప్రభు తండ్రి. అయినా ప్రతి ఒక్కొక్కరిని ముట్టండి ప్రభు తండ్రి. ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు తండ్రి, ఆరాధనలో ప్రభు తండ్రి అయినా ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభు తండ్రి. అయినా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభు తండ్రి. అయినా ప్రతి ఒక్క కుటుంబ ప్రభు సమస్యలను తీసివేయండి ప్రభు తండ్రి. అయినా
ప్రభా ఈ యొక్క ఆరాధనలో ప్రభా పాల్పొందు పొంది ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తీసుకో ప్రభా. మా మధ్యలో మీరు ఉండండి ప్రభా అతనైనా. నీకు మాత్రమే ఘనత కలగాలి ప్రభా, నీకు మాత్రమే ప్రభా అతనైనా మహిమ కలగాలి ప్రభా అతని. నీకు స్తోత్రం తెలుసు ప్రభా. స్తోత్రం అయ్యా, స్తోత్రం రాజా, స్తోత్రం ప్రభా అతనైనా. మహాగరుడ, మహా తేజోమయుడ, నీకు స్తోత్రం తెలుసు ప్రభు. నీ తేజో మహిమ మాకు అయా నా తండ్రి కనపరచని ప్రభు అతనైనా. తేజో మహిమతో మమ్మల్ని నింపండి ప్రభు అతనైనా. అయ్యా నీకు స్తోత్రం తెలుసు ప్రభా అతని. స్తోత్రం ప్రభు అతనైనా. ప్రభా మరి ముఖ్యంగా ప్రభు మరి జరిగిపోయే ప్రతి కార్యక్రమం తోడుగా ఉండిపోబడితేనైనా ముందున్న సమయం అంతా మీరు అధ్యక్షత వహించిన ప్రభు తోడుగా ఉండమని, ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి వీడుకొని ప్రార్థించుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూర్చోండి. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును దెబ్బరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరతగినవి. తేనె కంటెను, చుంటె తేనె దారాల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటును కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగుగాక. ఆమేన్. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. సంతోషంగా ఉన్నారా? దిగులుతో ఉన్నారా? ప్రభు ఏం చెప్తున్నాడు?
ఏ విషయంలో కూడా చింతపడవద్దు, దిగులు పడవద్దు, కుంగిపోవద్దు, భయపడవద్దు అన్నాడు. అయితే ఏం చేయాలి మనం? మరి మా బాధ అంటే మేము కుంగిపోవద్దా, బాధపడవద్దా అని మీరు అంటారు, అవునంతనా? కానీ ఏం చేయాలి? ప్రార్థనా విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు తెలియజేయాలి. ఎందుకంటే మన ప్రార్థనలు వింటాడు, ప్రార్థనలకి జవాబు ఇస్తాడు. హల్లెలూయా, ఓకేనా? కాబట్టి మనం దేవుని వైపు చూడాలి, అవునా? ఈ పరిస్థితుల వైపు కనుక చూస్తే ఎప్పుడు దిగులు కూడే. పరిస్థితుల వైపు కాదు చూడాల్సింది. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఓకే, మనం ఎవరివి? దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరిలోకి ముందుగా మనల్ని ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు అనేది మనము లేఖనాల ద్వారా చూసినట్టయితే 1 పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం కొత్త నిబంధన 215వ పేజీ అమ్మ. కొత్త నిబంధన 215వ పేజీ. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరణ తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచుర చేయము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతరి. హల్లెలూయా. ఒకప్పుడు దేవుని ఎరిగినటువంటి వాళ్ళని కాదు కదా, ఏమా? ఒకప్పుడు దేవుని ఎరగలేదు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము? అన్యులుగానే ఉన్నాం కదా, అన్యులుగానే ఉన్నాం అంటే ఇంకా పాపులుగానే ఉన్నాం. ఇప్పుడు అమ్మ వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం పాప బంధకాన్ని జడిపించబడి పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నాం. పాప బంధకాన్ని జడిపించబడి పాపులం కాదు, ఇప్పుడు ఎవరివి? నీతిమంతులవి. హల్లెలూయా. మనం నీతి మార్గంలో నడిపించాడు దేవుడు. ఎవరు? నీతిమంతుడు. కాబట్టి మనల్ని కూడా ఏం చేశాడు? నీతిమంతుడు నడిపించాడు. ఆయన యొక్క ప్రజలుగా మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. అయితే ఆయన ప్రజలుగా పిలుచుకున్నటువంటి మనము ఏమి చెయ్యాలి అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఆయన ప్రజలుగా మనం పిలుచుకున్నప్పుడు ఎలా పెంచాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. హల్లెలూయా. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. ఆయన ఔన్నత్యాన్ని తెలియజేయాలి. ఆయన ఎలాంటి వాడో తెలియజేయాలి. ఎవరు మనం ఆరాధిస్తున్నట్టు దేవుడు? ఎవరు? మన తండ్రి అనే దేవుడు ఎవరు? ఎంత మంచి దేవుడు అమ్మా! దేవుడు మంచితనం తెలుసా? ఎంత మంచి దేవుడు! మనము ఘోరమైనటువంటి పాపులం అయినప్పటికీ, మనం అనేకమైన తప్పిదాలు చేసినప్పటికీ అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తున్నాడు. మనల్ని ప్రేమించాడు కనుక మన అపరాధాలన్నీ కూడా క్షమించి కనికరించి ఆయన యొక్క బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. అంతేనా? ఆయన బిడ్డలుగా మనం చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన సొత్తైనటువంటి ప్రజలం. హల్లెలూయా. ఆయన సొత్తైన ప్రజలం కాబట్టి ఆయన ఎంత క్షమించాడో, ఎంత కనికరించాడో, ఎంత మన మీద దయ చూపించాడో. మనల్ని పాపులమై ఉండగా మనం పాతాళానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా, నిత్య రాజ్యానికి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే రాజ్యానికి, యుగయుగములు జీవించే రాజ్యానికి మనల్ని వాసులుగా చేస్తే, ఆయన బిడ్డలుగా చేస్తే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు కదా. కాబట్టి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా, ఆయన బిడ్డలుగా మనం స్వీకరిస్తే మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఉద్దేశం ఏంది? ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఆయన సృష్టించిన బిడ్డలే కాబట్టి వాళ్ళందరూ కూడా పాపబంధకాల్లో చిక్కుకొని నరకపాత్రలు అవుతున్నారు. కాబట్టి వాళ్ళలో ఎవరు కూడా నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. కాబట్టి ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు కొంతమంది నాశనం కావాలి కోరుకుంటాడా? కోరుకోడు కదా. మన బిడ్డల్లో కొంతమంది నాశనం కావాలి కోరుకుంటారా? కోరుకోం కదా. అలాగే ఆయన బిడ్డలైనటువంటి మనం అందరం, భూమి మీద బిడ్డలందరూ కూడా రక్షింపబడాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అందరినీ కూడా రక్షించాలని ఆయన చూస్తున్నాడు. అందరూ కూడా దేవుని యొక్క ఆయన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. సాతాను గడు ఏం చేశాడు? సంపాదించుకో, కూడబెట్టుకు అని చెప్పేసి పడిందంటే వాడు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా
మనం దేవుని గురించి తెలిసినటువంటి, మనం దేవుని బిడ్డలుగా, మనం ఆయన సొత్తు అయినటువంటి బిడ్డలుగా, ఆయన ప్రజలుగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన గురించి మనం తెలియజేయాలి. ఎలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము జాగ్రత్తగా గమనించాలి. ఎలాంటి దేవుడు? మన దేవుడు మంచి దేవుడు, కనికరము గల దేవుడు, గొప్ప దేవుడు, జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంత ప్రేమ గల దేవుడో చూడండి అమ్మా. ఆ ప్రేమ గల దేవుడి యొక్క ప్రేమని, ఆ మంచితనాన్ని మనం అనేకులకు తెలియజేయాలి. హల్లెలూయా. అందుకు మనల్ని పిలుచుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు పిలుచుకున్నాడంటే ఆ గొప్ప దేవుడి యొక్క మంచితనాన్ని మనము అనుభవించి మనం అనేకులకి ఈ మంచి గొప్ప దేవుడి గురించి, ఆ మంచి దేవుడి గురించి తెలియజేసి ఆ తండ్రికి బిడ్డలుగా ఉండాలని చెప్పేసి మనం వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించాలి. హల్లెలూయా. ఎందుకు పిలుచుకున్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యంతో వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. ఇంకేముంది? దేవుడు ఏర్పరచబడిన వంశం. ఏ వంశం ఇది? రాజవంశం ఇది. రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. మనం ఎవరు అంట? రాజులైనటువంటి యాజక సమూహం. అప్పుడు పాత నిబంధనలో అయితే కొంతమంది యాజకులు ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి? మనం అందరం కూడా యాజక సమూహము. అవునా? ఆయన యాజకత్వం చేసేటువంటి వాళ్ళని మనం ఏమంటాడు? రాజులైన యాజక సమూహము అంటున్నాడు. పరిశుద్ధ జనం అంటాడు. మనం ఇప్పుడు ఎవరిని? పాపుల్లోంచి వేరుపరిచయం చేశాడు, మనల్ని పరిశుద్ధుల గుంపులో చేర్చాడు. హల్లెలూయా. అంటే మనం ఎవరిని ఇప్పుడు? రాజులే యాజక సమూహము, తర్వాత పరిశుద్ధమైనటువంటి జనమును, ఇంకా దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు. హల్లెలూయా. దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలు. అమ్మ, మనం లోగడ ఉన్నటువంటి మనస్తత్వాలన్నీ కూడా తొంగలో దక్కాలి. అర్థమవుతుందా? దేవుని తెలుసుకున్న తర్వాత, నిజ దేవుని తెలుసుకున్న తర్వాత, ఆయన ప్రేమను తెలుసుకున్న తర్వాత, ఆయన ఎంత మంచి దేవుడో తెలుసుకున్న తర్వాత, ఎంత క్షమించే దేవుడు అని తెలుసుకున్న తర్వాత, ఇంకా ఆ పాత స్వభావాలు కనుక పెట్టుకున్నట్టయితే ఏమవుతుంది? దేవుడు శిక్షిస్తాడు. అవునా? ఎందుకంటే తీర్పు ఉంది. ఎవరికి ఉంది? అందరికీ తీర్పు ఉంటుంది. కింద వచ్చిన వాళ్ళు ఉందన్నమాట. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు దేవుని ప్రజలుగా లేము. ఎలా ఉన్నాము? అన్యులుగా, విగ్రహారాధికులుగా, ఇష్టానుసారంగా జీవించాం. అయితే ఒకప్పుడు దేవుని ప్రజలుగా కాదు, ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. హల్లెలూయా. ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు, ఇప్పుడు దేవుని యొక్క ప్రజలమయ్యాం. హల్లెలూయా. అమ్మా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా వినండి. చెప్పేది శ్రద్ధగా వినండి అమ్మా. వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని యొక్క ప్రజలైతిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడిన వారం అయితిమి. హల్లెలూయా. అప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఇప్పుడు దేవుని నమ్మాం కాబట్టి, ఆయన నిజమైన దేవుడిని నమ్ముతున్నాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు వారు నా కోసం, నా పాపముల కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి నన్ను నరకబాధను తప్పించాడని చెప్పేసి మనం నమ్ముతున్నాం కాబట్టి, నన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా చేశామని నమ్ముతున్నాను కాబట్టి, ఇప్పుడు ఏంటంటాం? ఒకప్పుడైతే తెలియనప్పుడైతే కనికరం లేదు మన మీద, కానీ ఇప్పుడు మనం కనికరించబడ్డాము. హల్లెలూయా. ఒకప్పుడు కనికరించబడిన జనంగా ఉన్నాం, కానీ ఇప్పుడు కనికరించబడినటువంటి జనంగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రలో ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. హల్లెలూయా. ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను విసర్జించాలి అంటున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు అనేటువంటివి అమ్మా అవి లోక సంబంధమైనవి. శరీరాశ అంటే శరీరపు కోరికలు, కళ్ళ కోరికలు, బడాయిలు, ఇవన్నీ ఏంటి? లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. శరీరాశ, నేత్రాశ, జీవడం అనేది లోక సంబంధమైనవి. అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? వాటిని మనం విడిచిపెట్టాలంట. మనం లోకంలోంచి మనం ఏం చేశాడు? దేవుడు వేరుపరిచాడు. కాబట్టి లోక సంబంధమైనటువంటి శరీరాశలను ఏం చేశాలంట? విడిచిపెట్టి ఏం చేయాలి? విసర్జించి. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో, అన్ని జనులు ఏంటంట? మీరు దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి విమర్శ జన్మన దేవుని మహింపొచ్చినట్లు వారి మధ్య మీ మంచి ప్రవర్తన గల వారి ఉండాలని మిమ్మల్ని బతిమలాడుకొచ్చున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఏంటంట? ఏం చేస్తారు? మనల్ని
రకరకాలుగా దూషిస్తూ ఉంటారు. సేవకుల్ని దూషిస్తుంటారు, విశ్వాసుల్ని దూషిస్తూ ఉంటారు. మీకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు మందిరానికి వెళ్తున్నారు, యేసుప్రభు నమ్ముకున్నారని చెప్పేసి విశ్వాసులు అంటారు. మీరు పరాయి దేశాల నుంచి మీకు ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని చెప్పిన అంటారు. ఇవన్నీ అంటుంటారు. అన్నప్పటికీ కూడా ఏం చేయాలంట? ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు దుర్మార్గులను మీ దూషింతురో, ఏ విషయంలో మిమ్మను అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి అలా అన్నారని చెప్పేసి మనం వాళ్ళని దూషించకూడదు. ఎందుకంటే తెలియదు గనక, ఎందుకంటే వాళ్ళు సాతానుగాడి బంధకాల్లో ఉన్నారు కనుక, నిజదేవుడు తెలియదు గనక, లోకరక్షకుడని యేసు ప్రభు వారు లోకరక్షకుడని తెలియదు కనుక ఏం చేస్తారు? వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. అర్థమైందా? నీకు అర్థమవుతుందా? అంటారు కదా జనాలు, మీరు ఎందుకు పోతున్నారు, ఇంతమంది దేవుళ్ళు ఉంటే మీరు ఎందుకు పోతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఇష్టానుసారమైనటువంటి భూత పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఉపయోగించినప్పుడు ఎందుకు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు? యేసు అంటే ఎవరో తెలియదు కనుక, యేసు ఎవరు? లోక రక్షకుడు కనుక. అవునా? ఆయన ఏం చేశాడు? ఆయనలో ఏదో తప్పిదం ఉందా? ఏ తప్పిదము లేదు. లేకపోయినప్పటికీ కూడా ఏం చేశారు? ఆయన్ని దొంగగా దోషిగా నిలబెట్టి ఏం చేశారు? ఆయన్ని సిలువ వేశారు. హల్లెలూయా. జాగ్రత్తగా నుంచి ఆయన ఒక్క మాట మాట్లాడా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఏం చేశాడు? ఆయన పాపుల కోసం ఆయన యొక్క రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ వాళ్ళు అన్యులు మన ఇష్టానుసారంగా తిడుతూ ఉన్నప్పుడు, ద్వేషిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మధ్య ఏం చేయాలి? వాళ్ళకి మాటకి మాట అంటాం కాదు, దెబ్బకి దెబ్బ తెచ్చుకోవటం కాదు, కానీ మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అంతేకాదు మనకి కీడు చేసినప్పటికీ కూడా, వాళ్ళు మనకి కీడు చేసినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? వాళ్ళకి మేలే చేయాలి. హల్లెలూయా. అందుకని బైబిల్లో ఏం చెప్తుంది? మేలు చేసి కీడు అనుభవించట మంచిది అని ఉంది. మనం మేలు చేయాలి. మేలు చేసినప్పటికీ కూడా మనం మంచితనంగా మనం ఉంటూ వాళ్ళకి మంచిగా చేస్తున్నప్పటికీ కూడా మనకేం చేస్తారు? వాళ్ళు కీడు తలపెడతారు. యేసు ప్రభువుని ఏం చేశారు? ఆయన ఈ లోకానికి వచ్చి మంచి చేశాడా, చెడు చేశాడా? ఎక్కడన్నా తప్పిదం ఆయనలో ఉందా? లేకపోయినప్పటికీ ఆయన ఏం చేసి ఎందుకు వచ్చాడు? ఆయన సర్వమానవాళిని పాపబంధకాలు విడిపించడానికి ఈ లోకానికి వచ్చి సర్వమానవ పాపముల కోసం పవిత్ర రక్తాన్ని కాచడం వల్ల ఈ సర్వమానవాళి యొక్క పాపాలు విమోచించబడతాయి. హల్లెలూయా. విమోచించబడి నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్తారు. అవునా? ఈ సత్యం. కాబట్టి ఆయనలో ఏమైనా తప్పిదం ఉందంటే ఏ తప్పిదం లేదు. అందరిని రక్షించాలని ఆయన కొరడా దెబ్బలే తిన్నాడా? ఆయన ఎంత హింస పొందుకున్నాడు? ఆయన రక్తమంతా కాచాడు, ప్రాణాన్ని కూడా పెట్టాడు. హల్లెలూయా. చూడు, ఆయన మంచి చేయాలని వచ్చాడు, జనందరికీ మంచి చేయాలని వచ్చి ఏం చేశారు? ఆయన్ని సిలువ వేశారు. హల్లెలూయా. అయితే సిలువ వేసినంత మాత్రాన దేవుడు చూస్తున్నాడా? తండ్రి దేవుడు చూశాడు కదా. చనిపోయాడు, కొద్ది దినాలు బాధపడ్డాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా. ఎవరు లేపారు? సృష్టికర్తని దేవుడు, తండ్రిని దేవుడు లేపాడు. లేపి ఎక్కడున్నాడు ఇప్పుడు? చనిపోయి తిరిగి లేపబడ్డాడు. చనిపోయి తిరిగి లేపబడినటువంటి వాళ్ళు ప్రపంచంలో అంత మేలు చేసినటువంటి, యేసయ్యలాగా మేలు చేసినటువంటి మానవుడు భూమి మీద ఎవరూ లేరు. అయితే చనిపోయి తిరిగి లేచినటువంటి మానవుడు కూడా ఎవరు లేరు. ఇప్పటివరకు ఎవరున్నారు? యేసు ప్రభు వారు మాత్రమే ఉన్నారు. హల్లెలూయా. ఏం చేశాడు? ఆయన మేలు చేశాడు. కీడు అనిపించడం ఏంది? మంచిదైంది. మేలు చేసినటువంటి ఆయనకి కీడు అనిపించడం మంచిదైంది. ఏం చేశాడు? దేవుడు, తండ్రి దేవుడు ఏం చేశాడు? చనిపోయి సమాధిలో పాతి పెట్టబడినటువంటి వ్యక్తిని 3వ దినాన్ని లేపాడు. తండ్రికి కుడిపార్శ్వనుండు పరలోకంలో ఉన్నాడు. శాశ్వతమైనటువంటి జీవానికి వారసుడు అయ్యాడు. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామం అయ్యింది. హల్లెలూయా. ఎంత మిరాకిలో చూడండి అమ్మా. మేలు చేసి కీడు అనుభవించాడు, కానీ ఈ రోజున అన్ని నామముల కంటే పైనామైంది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా క్రీస్తు శకం 2021 అంటది, కానీ ఇంకా దేని గురించైనా ఎవరి గురించైనా మాట్లాడుతుందా? మాట్లాడు. అన్ని నామముల కంటే పైనామం. ఎందుకంటే మేలు చేశాడు, కీడు అనుభవించాడు కనుక దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని పైనామముగా హెచ్చించాడు. హల్లెలూయా. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులు దూషించుదురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. హల్లెలూయా. ఏం చేయాలంటే మనము ఆయన రాకడ సమయంలో ఆయన వస్తాడు కదా. తీర్పు దినం రాబోతా ఉంది. వచ్చినప్పుడు ఏం చేయాలి?
మన యొక్క మంచి ప్రవర్తన ద్వారా ఇది వాళ్ళు ఏమైనా చేసినప్పటికీ కూడా మనం మంచి ప్రవర్తన ద్వారా మరి అనేకులకి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. హల్లెలూయా. మంచి ప్రవర్తనలు గలవారి ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అది మనం చూపించాలన్నమాట. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన గొప్పతనాన్ని ప్రకటించడానికి. హల్లెలూయా. ఆయన ఔన్నత్యాన్ని ప్రకటించడానికి, ఆయన సాధుగుణాన్ని ప్రకటించడానికి, ఆయన మంచితనము, ఆయన క్షమాగుణము, ఆయన ప్రేమ గల గుణం ప్రకటించడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఇంత గొప్ప రక్షణని ఉచితంగా ఇచ్చాడని తెలియజేసుకున్నాం. హల్లెలూయా. మనలో ఏ మంచి లేకపోయినప్పటికీ, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మనల్ని ఏం చేశాడు? ఆయన పిలుచుకున్నాడు. ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. ఇంత గొప్ప దేవుడికి మనలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మనల్ని క్షమించి కనికరించి ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చినప్పుడు, ఇంత గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం అనేకులకి ఆ దేవుని గురించి తెలియజేయాలి. ఆ గొప్ప దేవుడి గురించి, ఆ గొప్ప మర్మాలు మనము బయటికి తెలియజేయాలి. ఎంత గొప్ప దేవుడు, ఎంత కనికరం గల దేవుడు, ఎంత జాలి గల దేవుడు అని చెప్పేసి మనం అందరికీ కూడా తెలియజేయాలి. మనం నరకబాధ నుంచి తప్పించబడ్డాం కాబట్టి ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటామని చెప్పేసి మనం లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి మనం ఇంత గొప్ప రక్షణ పొందుకున్నటువంటి మనం ఏం చేయాలి? అనేకులకి రక్షణ సువార్తను మనము ప్రకటించాలి. హల్లెలూయా. అవునా? మరి దేవుని సొత్తు అయినటువంటి ప్రజలంగా మనం ఉన్నాం కాబట్టి, దేవుని ప్రజలం కాబట్టి ఆయన గుణాలు మనలో ఉండాలి. ఆయన గుణగుణాలు మనలో ఉండాలి. ఆయన ప్రజలైనప్పుడు, ఆయన బిడ్డలమైనప్పుడు, ఆయన దత్తాపుత్రులైనప్పుడు ఏముండాలి? మనము తండ్రి యొక్క గుణగణాలు మనలో ఉండాలి. అవునా? తండ్రి గుణగణాల్లో మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు దాకా. ఏం గుణం? ఆయన ప్రేమించే గుణం, క్షమించే గుణం, కనికరించే గుణం, జాలిగల గుణం అనేటువంటి మనకు అర్థమవుతుంది కదా. మనం చెడ్డవాళ్ళని ప్రేమించాడు కాబట్టి మనకేం గుణం ఉండాలి? మనకు కూడా అదే గుణం ఉండాలి. మనం చెడ్డవాళ్ళని ప్రేమించాలి, దుర్మార్గుల్ని దూషించకూడదు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు కూడా ప్రేమించాలి. మనము దుర్మార్గులైనప్పుడు కూడా మనల్ని ప్రేమించాడు మన యేసయ్య. కాబట్టి మనం ఏం చేయాలి? మనం కూడా వాళ్ళు ఏం చేయాలి? ప్రేమించాలి. మన మంచితనం ద్వారా వాళ్ళని దేవుని వైపు తిప్పాలి. హల్లెలూయా. మన మంచితనం ద్వారా వెళ్ళాలి. మన సత్క్రియలు చూచి వాటిని దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు. హల్లెలూయా. మన సత్క్రియలను చూసి, మన మంచి పనులను చూసి, వాటిని బట్టి, మన సత్క్రియలను బట్టి ఏం చేయాలంట? దేవుని యొక్క రాకడ వస్తుంది కదా. అంటే తీర్పు దినం రాబోతుంది కదా. వస్తుందా రావట్లేదా? అంటే యేసయ్య రెండవ రాకడ, అది తీర్పు దినం. అప్పుడు ఏం చేస్తాడు? తీర్పు దినం వచ్చినప్పుడు, యేసయ్య రెండవ రాకడ వచ్చినప్పుడు, ఆ తీర్పు దినం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పటికి ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదులే. ఎందుకంటే ఇప్పుడు రెండే కదా వచ్చింది. ఏమొచ్చినాయి? రెండు ఏమొచ్చినాయి? ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది. ఇంకా మనకు బైబిల్ గ్రంథం చూస్తే 10 వేవ్ ఉంది. అంటే థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ వేవ్, సిక్స్త్ వేవ్, సెవెంత్ వేవ్, ఎయిత్ వేవ్, నైన్త్ వేవ్, 10th వేవ్. 10th వేవ్లో ఏమైంది? ఇంటెంటా శవాలు వేసినాయి. ఎక్కడ లేసినాయి? ఐగుప్తులు లేసినాయి. అంతే కదమ్మా. ఎందుకంటే దేవుని యొక్క తీర్పు. ఎందుకంటే దేవుని మాట వినకుండా, దేవుడు తను స్వస్థాలు సృష్టించినటువంటి బిడ్డలే దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో నోహో దినాలు ఏమైంది? వీళ్ళని నేను కన్నందుకు, వీళ్ళని నేను సృష్టించినందుకు నాకెంతో బాధగా ఉందని చెప్పేసి ఏం జరిగింది ఆ రోజున? వీళ్ళు మారటం లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు నోహోతోటి? ఆ రోజుల్లో ఎవరున్నారు? నీతిమంతుడైనటువంటి వాడు భూమి మీద ఒక్కడే కనిపించాడు. ఎవరయ్యా? ఆయన ఒక నోహో మాత్రమే. ఆయనతో చెప్పాడు, ఇదిగో ఈ జనులు చేసినందుకు నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నాను, కాబట్టి జలప్రళయం తీసుకురాబోతున్నాను అని చెప్పినప్పుడు ఆ క్యాండిడేట్ పోయి అందరికీ చెప్పాడు. చెప్పిన 100 సంవత్సరాలు చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా మారలేదు. ఆ తర్వాత ఏమైపోయింది? జలప్రళయం వచ్చింది. అందరూ కూడా కొట్టుకుపోయారు, అందరూ కూడా జలప్రళయం నశించిపోయారు. అవునా? మరి అయితే దేవుడు ఆ రోజు చెప్పాడు, ఈ రీతిగా నేను ఎప్పుడు చెయ్యను అన్నాడు. ఈ రీతిగా ఎప్పుడు చేయను. అయితే 1 by 1 ఏంది ఏమొస్తున్నాయి ఇప్పుడు? తెగుల మీద తెగులు వచ్చేసి 1 by 1 చనిపోతూ ఉన్నారు. అవునా? అంటే తీర్పు దినం వచ్చేటప్పటికి ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. అయితే దేవుని రాకడ వచ్చేటప్పటికి, యేసయ్య రాకడ, రెండవ రాకడ వచ్చేటప్పటికి ఆ రోజున మరి మనం చూపినటువంటి మంచితనాన్ని బట్టి, మన మంచి క్రియలను బట్టి, మంచి పనులను బట్టి ఎంతమందిని మనం రక్షణ మార్గంలో నడిపిస్తాం. ఆ తీర్పు దినాన
వాళ్ళు ఎంతమంది ఆ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు కాకుండా ఉంటారనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. అవునా? దర్శనం దినమున దేవుని మహింపరచినట్లు మరి మనం చేసిన దాన్ని బట్టి, మన మంచి పనులు బట్టి ఆ రోజున ఎంతమంది దేవుణ్ణి మహింపరుస్తారు, ఎంతమంది దేవుని నామాన్ని ఘనపరుస్తారని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారి మధ్యన మంచి ప్రవర్తనలుగా ఉండవాలని ఏమంట, మంచి ప్రవర్తనలుగా ఉండవాలని బతిమాలుచున్నానని చెప్పేసి ఇక్కడ పౌలు భక్తుడు మనకి ఇక్కడ పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎట్టుండాలి? మంచి ప్రవర్తన గలవారు ఉండాలి. మనం ఎవరమి? దేవుని యొక్క ప్రజలమి, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలం కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి మాటలు, మంచి తలంపులు, మంచి క్రియలు. హల్లెలూయా. మాటలతోటి కాదు, ఎలా ఉండాలి? మంచి పనుల ద్వారా, మంచి క్రియల ద్వారా. మాటలతో సరిపోదు, చేతల్లో చూపించాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది? మీ అక్కడ చూడండి, మన మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5:16లోనమ్మా. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలి? మనం మంచే చెయ్యాలి. హల్లెలూయా. మంచే చేయాలి. మంచి మాటలు కాదు, మంచి క్రియల ద్వారా చూపించాలి. మాటలు చెప్తారు చాలామంది, మాటలతో కాదు. ఎలా చూపించాలి? చేతుల్లో చూపించాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? మనుషులు మీ సత్క్రియలను చూచి, మంచి క్రియలను చూచి, మంచి పనులను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఇదిగో 14 చూడు, యేసు ప్రభు నమ్ముకోకముందు ఇష్టానుసారంగా తిరిగారు. ఈ రోజున అటన్నిటిని విడిచిపెట్టారు. ఎంతో విధేయతగా ఉంటున్నారు, ఎంతో మంచి పనులు చేస్తున్నారు, ఎంతో మంచి మాటగా మాట్లాడుతున్నారు. అంతకుముందు నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఈ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడటం లేదు, ఇష్టానుసారం చెడ్డ పనులు చేయటం లేదు, అందరికీ కూడా వాళ్ళు తిట్టే వాళ్ళు కూడా ఎదురు తిరిగి తిట్టడం లేదు అనేటువంటి మంచి పేరు దేవుని నామం. ఎందుకంటే అలా చేస్తుంటే ఏముంది? దేవునికి మహిమ. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేరు. దేవుని నమ్ముకోకముందున్నట్లు ఇప్పుడు లేరు. దేవుని నమ్ముకున్న తర్వాత అవన్నీ కూడా పాత శుభాలన్నీ కూడా పాతి పెట్టేసి నూతన సంవత్సరం ధరించుకున్నారు. ఎంతో ఓర్పు, సహనము, దీర్ఘశాంతం కలిగి ఉంటున్నారని చెప్పేసి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. దేవుని ప్రజలమైనటువంటి మనం దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారమి దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. అమ్మా నిద్రపోతున్నారు, మందిరానికి వచ్చి నిద్రపోవాలా? దేవుని ప్రజలమైనట్టు మనం ఆయన సొత్తైన ప్రజలుగా మనం స్వీకరించాడు కదమ్మా. ఎట్లా స్వీకరించాడని ఇందా చెప్పుకున్నాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగుకి పిలిచినటువంటి దేవుడు. ఆ సాతానుగాడి బంధకాల్లో నుంచి మనం విడిపించి, పాపపు బంధకాలు విడిపించి, ఈ లోకమైనటువంటి పాపపు చెల్లో నుంచి మనం ప్రత్యేకించి మనం నీతిమంతులుగా చేసినటువంటి ఆయన యొక్క గుణాతిశయములను మనం ప్రకటించాలి. హల్లెలూయా. ఆయన నామాన్ని గొప్ప చెయ్యాలి. ఏ ప్రభు ఎవరో ఆయన నిజదేవుడిని మనం తెలుసుకున్నటువంటి మనము, సృష్టికర్త దేవుని తెలుసుకున్నటువంటి మనము, ఎల్లప్పుడూ నిరంతరము జీవిస్తున్నటువంటి దేవుని మనము, ఎలాంటి ఘోర పాపినైనా క్షమిస్తున్నటువంటి దేవుని మనం గురించి మనం ఏం చేయాలి? మనం ఆయన్ని తెలియచేస్తూ మనము మంచితనంతో అందరికీ కూడా తెలియజేయాలి. హల్లెలూయా. మన మంచితనాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఇలా ఉంటారా? యేసుప్రభువు నమ్మితే ఇలా ఉంటారా? ఇంత మంచితనం ఉంటుందా? అంత మంచి దేవుడా, అంత గొప్ప దేవుడా అని జనులు తెలుసుకోవాలి. మన క్రియల ద్వారా చూపించాలి, మాటలతో కాదు, క్రియల ద్వారా మనం చూపించాలి. సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయనుకమ్మా, సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం వచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి. మొన్న కేసు తగిలింది. తగిలితే ఏంటంటే 6 సంవత్సరాలు చెప్తున్నాను, 3 పెళ్ళాలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ గొడవలు పడతా ఉంటే మొన్న కూడా అదే విధంగా గత వారంలో అలాగే జరిగినప్పుడు నేను ఏం చేస్తానంటే 3 రోజులు సైలెంట్గా ఊరుకున్న తర్వాత మరి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. మనం ఎవరిమి? మన దేవుని కుమారులమేనా? అయితే మరి సమాధానం లేనట్టు
ఉన్నటువంటి మనుషుల్లో సమాధానం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? దేవుని యొక్క వారసులం కదా, ఆ తండ్రి వారసులం కదా. మనం సమాధానం లేనటువంటి వారికి సమాధానం తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఉంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ సమాధానం ఎవరికైతే లేదో వారికి సమాధానం తీసుకున్న బాధ్యత మనకుంది. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని జనాంగానికి దేవునితో సమాధానం లేదు, దేవునితో సమాధానం లేదు. ఎందుకంటే వాడు సాతాను సంబంధికులు కాబట్టి ఇష్టానుసారంగా చేస్తూ దేవుని మాటను తృణీకరించి ఇష్టానుసారంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళతో మనం మంచి ప్రవర్తన కలిగి వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి. యేసు అంటే ఎవరో వాళ్ళకి తెలియజేయాలి. ఆయన లోకరక్షకుడు మనం తెలియజేయాలి. తెలియజేయడం వల్ల వాళ్ళు యేసుని తెలుసుకున్నారనుకో వాళ్ళకి ఏమవుతుంది? దేవునితో సమాధానం ఉంటుంది. హల్లెలూయా. దేవునితో సమాధానం ఉంటే వాళ్ళు నరకపాత్రులు గారు, వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇది దేవునికి మనుషుల మధ్య ఉన్నటువంటి సమాధానం. తర్వాత మనుషుల్లో సమాధానం కూడా మనం కలిగజేయాలంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆ చదువు ఏమైంది? మరి 6 సంవత్సరాలు చెప్తున్నాను, బాప్తిసం ఇచ్చాను, 6 సంవత్సరాలు చెప్తున్నాను, అదే పాత స్వభావంతో ఉన్నారు. కానీ 3 రోజులు మెదలకుండా ఊరుకున్నాను. ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి లేదురా అని చెప్పేసి నేను గద్దించి వదిలేసిన తర్వాత వాళ్ళ 3 రోజులు దేవుడు ప్రేరేపణ ఇచ్చి ఫోన్ చేయించి ఇద్దరికి ఫోన్ చేశా. ఎక్కడుంది నీ భార్యని, ఎక్కడున్నావు అంటే అలాంటి చోట ఉందని చెప్పి వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయిందని చెప్పాడు. ఇమీడియట్గా ఫోన్ పంపించి నేను మాట్లాడతానన్నా. ఫోన్ పంపించిన తర్వాత బుద్ధి లేదన్నా, ఎందుకు వచ్చావు నువ్వు అంటే ఏం చేయమంటాయా పిల్లలు పెళ్లికి పోతున్నారు, బుద్ధి లేదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నేను గద్దించి ఇమీడియట్గా నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్తే మొత్తానికి సాయంత్రానికి మొగుడు దగ్గరికి వచ్చేసి ఈ మొగుడికి కూడా గద్దించాను. బుద్ధి లేదంటారా, ఇష్టం వచ్చినట్టు తాగేసి భార్యని ఎలా చూసుకోవాలో తెలీదా, తొందరపడి మాట్లాడిందేమో, అంత మాత్రం నువ్వు నీ కుటుంబాన్ని పాటు చేసుకుంటావా? నీకు సమాధానం ఉంటుందా? నీ భార్య సమాధానం ఉంటుందా? నీ సమాధానం ఉంటుందా? నీకు కన్నటువంటి బిడ్డలకు సమాధానం ఉంటుందా? వాళ్ళు ఏమైపోతారని చెప్పేసి ఇద్దరిని కూడా గద్దించిన తర్వాత ఈడు మెత్తపడ్డాడు, ఆమె మెత్తపడింది. ఇద్దరు కలిసి సాయంత్రానికి మళ్ళీ సమాధానంగా ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? నాకెందుకులే నేను ఊరుకుంటే ఆ నలుగురిలో ఏముంటుంది? భార్యాభర్తలు బిడ్డల మీద సమాధానం ఉంటుందా? ఉండదు కదా. అర్థమవుతుందమ్మా? అలాగే మనకు కూడా ఇంకా సమాధానం తీసుకురావాలి. అందరి మీద సమాధి. ఇప్పుడు దేవునితో సమాధానం తీసుకునే బాధ్యత ఉంది. దేవునితో సమాధానం అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేసి ఆ నిజ దేవుని గురించి తెలియజేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? దేవుని తెలుసుకోగలుగుతారు. అనేక మంది తీర్పు దినాన వాళ్ళు నరకపాత్రులు కాకుండా ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని మనం అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించాలి. సమాధానపరిచేవారు ధన్యులు. వారు ఏమంటున్నారు? దేవుని యొక్క కుమారుడు అనబడుతుంది. ఓకే. అలాగే మనం సమాధానం లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఆరోగ్యం లేకపోతే సమాధానం ఉంటుందమ్మా? ఉండదు. ఆరోగ్యం లేకపోతే ఏమైంది? ఎప్పుడు ముక్కుతూ మూలుగుతూ కూర్చుంటుంటారు కదా, పడుకొని ఉంటారు, పనికి వెళ్ళలేరు, తిండి తినలేరు, రకరకాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి సమాధానం లేనట్టే కదా. ఆరోగ్యం లేదు, సమాధానం లేదు కదా. అప్పుడేం చేయాలి? వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. అవునా? ప్రార్థన చేయాలి. 100 డబ్బాలు తీసుకుపోతే ఆరోగ్యం రాదు. ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని లేపుతుందన్నారు. ఎలా చేయాలి ప్రార్థన? సంఘ నాయకుల దగ్గరికి తీసుకొచ్చి, సంఘ పాస్టర్ల దగ్గరికి తీసుకొచ్చి ఎలాగైనా ఏం చేయాలి? నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు అది విశ్వాస సహిత ప్రార్థన అయితే ఆ రోగిని లేపుతుంది అన్న. అర్థమవుతుందా? అంటే అప్పుడు ఏమవుతుంది? ఆ రోగి స్వస్థపడినప్పుడు ఏమవుతుంది? ఆ రోగికి సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది కదా, సమాధానం ఉంటుంది. అలాగే ఇంకా డ్రింక్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళకండి ఆ సాతాను గడి వెళ్ళిపోతే ఆ కుటుంబంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. అవునా? అలాగే ఇంకా ఉన్నారు. ఇంకా ఏముంటుంది? చేతి పనులు లేనటువంటి వాళ్ళు ఉంటారు. చేతి పనులు లేనటువంటి వాళ్ళకి ఏం చేయాలి మనం? చేతి పనులు ఉన్నటువంటి వాళ్ళు, చేతి పనులు ఉన్నాయని తెలిసినటువంటి వాళ్ళు ఏం చేయాలి? చేతి పనులు లేనటువంటి వాళ్ళకి సహకరించాలి. నోటి మాటే కదమ్మా, నువ్వే డబ్బులు ఇట్టలేదు కదా, నోటి మాటే కదా. ఆ చేతి పనులు లేనటువంటి వాళ్ళకి ఇదిగో ఫలానా చోట పని ఉందమ్మా అని చెబితే ఆ పని దొరికిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? గొప్పడు వెతుకులు తినడానికి వాళ్ళకి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అంతే కదా. కాబట్టి అంతేప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి నువ్వు సమాధానం తీసుకొచ్చిన బిడ్డకి, చేతి పని లేని బిడ్డకి చేతి పనిగా నువ్వు చూపించగలిగితే ఆ కుటుంబంలో ఏమొస్తుంది? వాళ్ళలో సమాధానం వస్తుంది. నువ్వెవరు అవుతావు? అప్పుడు దేవుని బిడ్డ అవుతావు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. ఇంకా వివాహం కావాల్సిన బిడ్డలు ఉంటారు. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. యుక్త వయసు వచ్చింది, పెళ్ళి చేయాలి. అసలు ఏం చేయాలి? మనం ఏం చేయాలి?
వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, ఇంకా పెళ్లి కావట్లేదే, ఇంకా పెళ్లి కావట్లేదే, ఎట్టా ఎట్టా ఇంకా పెళ్లి చేయమంటే, ఇంకా పెళ్లి చేయమంటే అని చుట్టుపక్కల ఉంటారు కదా గ్యాంగ్, వీళ్ళు చూపు పొడుతూ ఉంటారు. ఆ పొడిచినప్పుడు ఇంకా బాధ కలుగుతుందా లేదా? బాధ కలిగినప్పుడు ఆ బాధని సమాధానం లేకుండా గుండెల్లో ఏం చేస్తారు, గుండెల్లో గుబులుగా ఉండి వాళ్ళు అంటున్నట్టు అని చెప్పి నిద్రపోలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి సమాధానం తీసుకురావాలి. ఆ పెళ్లి కావాల్సిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, వివాహం కావాల్సిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, వారికి తగినటువంటి జోడి ఎవరైనా ఉండదామని ప్రార్థన చేసి వాళ్ళైతే సరిపోతారేమో అని చెప్పేసి మనం ఆలోచన కలిగి వాళ్ళకి కనుక మనం ఆ సంబంధం కుదిర్చినట్టయితే ఏమవుతున్నారు, వాళ్ళకి ఇంటి వారు అయిపోయిన తర్వాత ఈ కుటుంబంలో ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. హల్లెలూయా. జాగ్రత్త చూడ. పని లేకపోతే పని చూపిస్తే దేవుని బిడ్డలే. వివాహం కాల్సినటువంటి వాళ్ళకి మనం సహాయం చేసినట్టయితే, చూపించినట్టయితే వాళ్ళకి సమాధానం తీసుకొచ్చినటువంటి వాళ్ళమే. ఆరోగ్యం లేకపోతే వాళ్ళకి ఆరోగ్యం చేకూరిస్తే సమాధానం చేకూర్చినటువంటి వాళ్ళమే. జాగ్రత్తగా ఉంది. ఇలాగే గర్భఫలం లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు? లబోది పీడిస్తారు. అత్త ఏం చేస్తాయి? ఏమే కొడుమొద్దని తిడతా ఉంటుంది. తిడుతుందా లేదా? తిడుతుంది. కానీ ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. వాక్యాన్ని ఎత్తిపడి ప్రార్థన చేయాలి. దేవుడు వాగ్దాన్ని ఎత్తిపడి ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళ కోసం చేయాలి. మనం కూడా ఏం చేయాలి? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? అలాంటి సమాధానమైన స్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డ కోసం, ఆ గర్భఫలం కోసం మనం ప్రార్థన చేయాలి. గర్భఫలం నుంచి బహుమానం ఉన్నాం కదా ప్రభా, అదిగో ఆ బిడ్డకి నాయన గర్భఫలాన్ని దయచేయి నాయన అని కనుక మనం ఉదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? ప్రార్థన వింటాడు. చూడండి, అక్కడ మనం ప్రార్థన చేస్తే వింటాడా అని అనుకోవచ్చు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేస్తే ఏం జరిగింది? చెరసాలు తలుపులు ఊడిపోయి చెరసాలలో నుంచి పేతురు బయటికి వచ్చాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన వింటాడా లేదా? ఎందుకు వింటాడు? మనలో పాపుల్లో నుంచి నీతిమంతులు తీర్చుకొచ్చాడు కాబట్టి నీతిమంతుల ప్రార్థన అన్నటికీ త్రోసివేయను అన్నాడు. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరమి? నీతిమంతుల జాబితాలో ఉన్నాం. హల్లెలూయా. నీతిమంతుల జాబితాలో ఉన్నాం కాబట్టి మన ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన అన్నటికీ త్రోసివేయను అన్నాడు కాబట్టి మనం నీతిమంతుల లెక్కలో తీర్చబడ్డాం కాబట్టి, ఎందుకంటే మన పాపాలని ఒప్పుకున్నాం కాబట్టి, ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాం కాబట్టి, నీతిమంతులు తీర్చబడ్డాం కాబట్టి నీతిమంతుల ప్రార్థన అన్నటికీ త్రోసివేయను అంటున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా మనం సమాధానాన్ని కనుక ప్రజలలో సమాధానం తీసుకొస్తే వాళ్ళందరినీ కూడా ఏమవుతున్నారు? వాళ్ళు సమాధానం తీసుకొస్తే మనం అందరం కూడా దేవుని యొక్క బిడ్డలం అవుతున్నాం, దేవుని యొక్క ప్రజలుగా అవుతున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క దేవుని ప్రజల యొక్క మరి చేయాల్సినటువంటి పని ఏంటి? దేవుని ప్రజలు చేయాల్సిన పని ఏంటి? అనేకులకి దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించాలి. దేవుని ఎలాంటి దేవుడు అనేది మనం ఆరాధిస్తున్నాం. మనం చూస్తున్నట్టు మన దేవుడు ఎవరు? చూస్తున్న దేవుడు. జాగ్రత్తగా గమనించాలి. ఎవరు దేవుడు? మన దేవుడు చూస్తున్నటువంటి దేవుడు. ఏం చూస్తున్నాడు? మనమైతే పైరూపాన్ని చూస్తాం, కానీ ఆయన చూసేది ఉదయ అంతరంగాలు పరిశోధించే దేవుడు. నేను ఇక్కడ నుంచొని మీకు మాటలు చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను. ఏమనుకుంటారు? రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు. కానీ దేవుడు చూస్తున్నాడు. నేను ఏ ఉద్దేశంతో ఇక్కడ నిలబడి ఉన్నాను? డబ్బు సంపాదించుకొని నిలబడి ఉన్నానా, లేకపోతే పేరు తెచ్చుకోవడానికి నిలబడి ఉన్నానా? హల్లెలూయా. డబ్బు సంపాదించుకొని పేరు సంపాదించుకోవడానికి కనుక నిలబడి ఉంటే నేను ఎవరిని? లోక సంబంధినే. జాగ్రత్తగా గమనించాలమ్మా. డబ్బు సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి కనుక నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నట్టయితే, దేవుని సేవకుడిగా ఉన్నట్టయితే నేను లోక సంబంధినే. హల్లెలూయా. లోక సంబంధించినటువంటి ఎడకపోతాడు, నరకానికి పోతాడు, పాతాళానికి పోతాడు. అర్థమవుతుందా? శరీరాస నేత్ర జీవడంబులు అనేవి లోక సంబంధమైనవి. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. మీరేం చూస్తారు? మనం ఏం చూస్తాం? మనం అందరం ఏం చూస్తాం? పై రూపాన్ని చూస్తాం. కానీ ఏం దేవుడు చూస్తాడు? ఉదయ అంతరంగాల్ని పరిశీలించి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఈ సింగరేణి కాలనీకి ఎందుకు వచ్చాను? ఇక్కడ ఎందుకు నిలబడ్డాను? దేనికోసం నిలబడ్డాం? ఇప్పుడు మనం ఏమంటారు? ప్రజలంతా ఏమంటారు? అన్ని జనాంగం అంతా ఏమంటారు? డబ్బు సంపాదించుకోవడానికే, డబ్బులు కూడబెట్టుకోవడానికే, ఇతర దేశాలు సంపాదించుకోవడానికి ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. మనం దేనికోసం వచ్చాం? ఏమి వచ్చాం? దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయటానికి, ఆ మంచి దేవుని గురించి మంచితనాన్ని తెలియజేయటానికి,
ఆ మంచి దేవుని గురించి తెలియజేసి అనేకులకి దేవుని బిడ్డలుగా మనము నడిపించడానికి, దేవుని కృపను పొందుకునేలాగా, దేవుని బిడ్డలుగా వారు కూడా మనతో పాటు వాళ్ళు కూడా దేవుని బిడ్డలుగా ఉండాలని తాపత్రయం మనకి కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం పొందుకున్నటువంటి గొప్ప రక్షణ అనేక మంది పొందుకోవాలన్నటువంటి ఆశ ఉండాలి, ఆ తాపత్రయం ఉండాలి, ఆ ధ్యేయం ఉండాలి. ఏమిటి నీ ధ్యేయం? ఇదిగో నేను ఐఏఎస్ చేయాలని చాలామంది ధ్యేయం కలిగి ఉంటారు. ఐఏఎస్ రాసి కలెక్టర్ అవ్వాలనే ధ్యేయం ఉంటారు. కొంతమంది ఏమంటారు, మొన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు కదా, మంచి పొజిషన్లోనే ఉన్నాడు, బాగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని కోరుకున్నాడంట. ఎందుకు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాడు? ఎందుకు ఎమ్మెల్యే కోరుకుంటున్నాడు? రకరకాలంటే ఆలోచన. ఎమ్మెల్యే అయితే ఏముంటుంది? ఈ లోకము బంక అంటుకున్నట్టే కదా, లోకం మాల్యం అంటుకున్నట్టే కదా వాళ్ళకి. మరి చూడండి, ఒక మంచి పనులు చేసే వ్యక్తిని ఏం చేసి సాతాను గాడు పట్టుకొని ఏం చేస్తాడు? లోకాశలకి బానిసలు చేస్తున్నాడు. పేరు తెచ్చుకొని డబ్బు సంపాదించుకునేటువంటి ఆశకి సాతాను గాడు వెరవేస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం దేవుని యొక్క మనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? మన యొక్క ధ్యేయం ఏమిటి? విశ్వాస యొక్క ధ్యేయం ఏమిటి? నా ధ్యేయం ఏంటి? మీ ధ్యేయం ఏంటి? చెప్పండి, మీ ధ్యేయం ఏంటి? ఏం లేదయ్యా, ఎట్టనగానే ఈసారి ఈ సంవత్సరం నా బిడ్డ పెళ్లి చేయాలి, ఇది నా ధ్యేయం. అంతేనా? ఎట్టనగానే ఇల్లు కట్టాలి, అది నా ధ్యేయం. ఎట్టనగానే ఈసారి చెవులకు రింగులు చేయించుకోవాలి, ఇది నా ధ్యేయం. ఇలాంటి ధ్యేయాలు కలిగి ఉంటున్నారు. కానీ ఇలాంటి ధ్యేయాలు కలిగి కనుక ఉన్నట్టయితే మీరు శరీర సంబంధులే, లోక సంబంధులే, అందులో సందేహమే లేదు. మన ధ్యేయం ఏమై ఉండాలి? ఒక ఆయన గురించి చెప్తా, ఒక యవనస్తుడి గురించి చెప్తాను. ఒక యవనస్తుడంట చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడంటే చైనా దేశం వెళ్ళాడు. మన ఇండియా నుంచి చైనా దేశం వెళ్ళాడు. ఏం చేశారు? చాలామంది ఏం చేస్తారు, డాక్టర్ కోర్స్ చదవాలంటే మనకి ఇక్కడ సీట్లు లేవు కాబట్టి చైనా వెళ్తారు, అంతే కదా. లేకపోతే ఇక్కడ చదువుకోవడానికి కొంతమంది మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పై చదువులు చదవడానికి ఇక్కడ సీట్లు లేవు, ఇక్కడ సరైన చదువులు లేవు, అక్కడ చదివితే గొప్పగా ఉండదని చెప్పేసి అమెరికా, లండన్ ఇట్లా వెళ్ళిపోతున్నారు. అలాగే ఒక యవనస్తుడు ఏం చేశారంటే 25 సంవత్సరాల వయసులో, 20 సంవత్సరాలు అంటే ఇక్కడ దాదాపుగా బీటెక్ కూడా పూర్తి చేసి ఉండొచ్చేమో. అయితే ఆ వ్యక్తి ఏం చేశారంటే చైనా దేశం వెళ్ళాడు. చైనా దేశం వెళ్ళేసి 3 సంవత్సరాలు 3 యూనివర్సిటీలో చదివాడు. చక్కగా చదివిన తర్వాత 3 కూడా నంబర్ 1 క్యాండిడేట్గా మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. 3 డిగ్రీలు సంపాదించాడు. ఆ దేశంలో 3 డిగ్రీలు సంపాదించాడు. ఇక్కడ ఉన్న డిగ్రీలు కాకుండా అక్కడికి వెళ్ళి 3 డిగ్రీలు సంపాదించాడు. 28 సంవత్సరాల వయసు వచ్చింది. వయసు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆ అబ్బాయి ఇక చదువుకునేటప్పుడే ఎవరా అబ్బాయి అంటే దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని యొక్క ప్రజగా ఉన్నటువంటి బిడ్డ. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డగా చర్చికి వెళ్ళేవాడుగా, ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి బిడ్డ అక్కడికి వెళ్ళాడు. దేవుని మహాకృపను బట్టి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాలు చదువు పూర్తయిపోయింది. చదువు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఇతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఒక సంస్థ వారు, మిషనరీ సంస్థ వారు అతనికి ఏం చేశారంటే సేవకుడుగా ప్రమోట్ చేశారు. హల్లెలూయా. చేసి ఏం చేస్తున్నారంటే ఎంత ఇస్తున్నారంటే 600 రూపాయలు ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? 600 రూపాయలు ఇస్తున్నారు. 600 రూపాయలు ఇస్తున్నాడు. సేవకుడు చేస్తూ ఉన్నాడు, ఆయన చేసుకుంటూ ఉన్నాడు. అయితే మన రిలయన్స్ కంపెనీ లాంటి పెద్ద చౌరు కంపెనీ వాళ్ళు అక్కడ పోయి అక్కడ కూడా బిజినెస్ చేయాలని, అక్కడ ఒక ఆఫీస్ పెట్టాలని, అక్కడ మేనేజర్ కావాలని చెప్పేసి వెతుకుతూ మొత్తం గాలించారంట. గాలిస్తే ఎక్కడ కూడా అతనికి ఉన్నటువంటి ఎలాంటి వ్యక్తి కావాలంటే 4 లక్షణాలు ఉండాలంట. ఏం లక్షణాలు ఉండాలి? 30 సంవత్సరాల లోపు ఉండాలంట వ్యక్తికి. ఎంత ఉండాలి? ఎందుకంటే వయసులో ఉంటే హుషారుగా పనిచేస్తారు కదా, అందుకని 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవనస్తుడు కావాలి. మంచి క్రమశిక్షణతో ఉండాలి. ఇంకా ఏముండాలంటే మంచి సామర్థ్యం ఉండాలి. ఏం సామర్థ్యం ఉండాలి? మేనేజ్మెంట్ సామర్థ్యం ఉండాలి. మేనేజ్మెంట్ నాయకత్వ లక్షణాలు ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆ చైనా భాష బాగా వచ్చి ఉండాలి. అవునా? ఈ అబ్బాయి అయితే చదువు పూర్తయిపోయింది. దేవుని సేవ చేస్తున్నాడు, ఆడ పరిచర్య చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తుంటే ఆ సంస్థ వాళ్ళు ఎంత ఇస్తున్నారంటే ఆ అబ్బాయికి తిండికి సరిపోయిందో సాల్దో మరి ఆ రోజుల్లో 600 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 600 ఇస్తూ ఉంటే దాటితోటే మరి ఎలబుస్తూ తృప్తికరంగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో ఈ చమురు కంపెనీ వాళ్ళు వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఈ సమర్థమైనటువంటి వ్యక్తులు కావాలి. ఏమి ఉండాలి? 30 ఏళ్ల లోపు ఉండాలి. తర్వాత మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి ఉండాలి.
నాయకత్వ లక్షణాలు ఉండాలి, ఆ చైనా భాష వచ్చినటువంటి వ్యక్తి కావాలని చెప్పేసి అన్ని చోట్ల వెతికారు, ఎక్కడ దొరకలేదు. వాడు ఏ పట్టణంలో అయితే ఆఫీస్ పెట్టాలనుకున్నారో, ఆ చమురు కంపెనీ ఆఫీస్ పెట్టాలనుకున్నారో ఆ పట్టణంలోనే మరి ఈ యవనస్తుడైనటువంటి వ్యక్తిని కనుక్కున్నారు. ఈ యవనస్తుడిని కనుక్కున్నారు. ఎవరు? ఈ దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి ఈ కుర్రవాడిని కనుక్కొని అన్నిట్లో ఈ కన్నడికి అందరికి ఎన్నో చోట్ల తిరిగారు. కానీ ఏటిల్లో ఒక దాంట్లో మైనస్ ఉంటుందంట. ఏది ఎంతోమంది కుర్రాళ్ళు చూశారు, కానీ ఏదో ఒక మైనస్ ఉంటుంది. కానీ ఈ ఇతనిలో ఏముంది? అన్ని రకాలుగా క్వాలిఫై అయ్యాడు, అన్ని రకాలుగా వాళ్ళకి నచ్చాడు. నచ్చేటప్పటికి ఎంక్వైరీ చేశాడు. ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళకి పంపించారనమాట, ఏజెంట్ పంపించారు. అలాంటి సమర్థమైనటువంటి నాయకుడు ఎవరు ఉన్నారు, ఎంక్వైరీ చెయ్యి, ఎంతైనా ఇద్దాం శాలరీ అని చెప్పేసి పంపించారు. 10,000 సార్, 12,000 సార్, 15,000 ఇస్తామని చెప్పేసి ఒక వ్యక్తిని పంపించారు, మీడియేటర్ని పంపించారు, కంపెనీ దగ్గర కూడా పంపించారు. పంపిస్తే అక్కడ ఉన్నటువంటి చివరికి ఏం చేశారు? ఈ కుర్రాన్ని కనుక్కున్నారు. ఏ కుర్రాన్ని? ఈ దేవుని సేవ చేస్తున్నటువంటి కుర్రాన్ని కనుక్కొని మరి అడిగారు. ఈ కుర్రాడిని అడిగితే ఈ కుర్రాడు సరే నీకు అయ్యా మేము ఒక కుర్రాడిని కనుక్కున్నాము అని చెప్పేసి మళ్ళీ ఇండియా ఫోన్ చేశారు, కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఎంతైనా పర్వాలేదు, 10,000 కాదు, 15,000 కాదు, 20,000 ఎంతైనా మనము ఇస్తాం, ఆ కుర్రాడిని మాత్రం మన కంపెనీకి మేనేజర్గా చేయాలి, ఆ దేశం ఆ పట్టణంలో మన ఆ కుర్రాడిని మేనేజర్గా అపాయింట్మెంట్ చేయమని చెప్పేవారు. ఎంతైనా అలా ఎంత అడిగినా ఇచ్చి పారేసేయి చేయమని అంటే ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళాడండి. ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళేసి అయ్యా మరి మా కంపెనీ ఇక్కడ చౌరు కంపెనీకి ఇక్కడ కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం, మరి మీరు కనుక ఉంటే పని అయితే మీకు ఎంత శాలరీ ఇస్తాం, మీకు ఎంత శాలరీ ఇస్తున్నారని అంటే 600 రూపాయలు అన్నాడు. 600 అన్నాడు. అయితే మేము నీకు 15,000 శాలరీ ఇస్తాం అన్నాడండి. 15,000 శాలరీ ఇస్తాను. ఏం చేస్తారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. 600 శాలరీ తీసుకున్నటువంటి అబ్బాయికి, యవనస్తున్న అబ్బాయికి ఇంకా పెళ్లి కూడా కాలేదు, అలాంటి అబ్బాయికి 15,000 రూపాయలు శాలరీ ఇస్తా అంటే యవనస్తులు అంటే మీరు కానీ మీ పెద్దవాళ్ళు కానీ ఏం చెప్తారు చెప్పండి? ఎగిరికి అంతేస్తారు, అవునా? ఎగిరికి అంతేసి అబ్బా జాక్పాట్ దొరికింది, నాకు దేవుడు పెద్ద సహాయం చేశాడు, ఏసై నాకు సహాయం చేసి ఇంత గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చాడని సంకలి కరేసి కొట్టుకుంటారు. అంతేనా? అవునా కాదా? చెప్పండి. అంతేనా కదమ్మా? దేవుడు నా ప్రార్థన విన్నాడు, నాకు ఇంత జీతం వచ్చేటువంటి ఉద్యోగం ఇచ్చాడు అని సంకలు ఎగరేసుకుంటారు. కానీ ఈ అబ్బాయి అన్నాడంట, జీతం పెద్దదే కానీ, జీతము పెద్దదే కానీ 600 ఏడా, 15,000 ఏడా, 20,000 జీతము పెద్దదే కానీ ఉద్యోగం చిన్నది అన్నాడండి. హల్లెలూయా. ఉద్యోగం చిన్నది అన్నాడంట. ఆత్మలు సంపాదించడం కంటే గొప్ప పని ఏదీ లేదన్నాడు. హల్లెలూయా. నా జీతం తక్కువే, నాకు ఇచ్చే జీతం తక్కువే, నా ఉద్యోగం గొప్పది అన్నాడంట. హల్లెలూయా. ఈ రోజున ఎవరు అనగలరా? ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవడమే తాపత్రయపడుతున్నారు, కానీ కనీసం పరిశుద్ధతనాన్ని ఆచరించడానికి కూడా నాకు పని ఉంది అని చెప్పేసి వంకలు చెప్తున్నారే కానీ కనీసం సమయాన్ని పాటించడం చేత కాదు, లేకపోతే పరిశుద్ధతను పాటించడం చేత కాదు. ఇలా ప్రార్థన చేసావంటే ఇందాక నేను అడిగా, ఎవరన్నా ఒక్కరన్నా అక్కడ 200 మంది కూర్చొని ఉన్నారు, ఒక్కరన్నా ఈరోజు స్తుతులు చెల్లించారా అని అడిగాను. ఏమిటి స్తుతులు అంటే? స్తుతులు అనే మాటకు అర్థమైంది చెప్పండి, వాక్యానుసారంగా చెప్పండి. స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరుచుచున్నాడు. మీలో ఈరోజు ఎంతమంది స్తుతులు చెల్లించారు? ఈరోజు ఎంతమంది స్తుతులు చెల్లించారు? స్తుతుల ముక్కలు అందరికీ తీసిచ్చాను. ఒకవేళ మిస్ అయిపోతే ఇలాగ తినేస్తేనో మీరు తినేస్తేనో ఏది 10 రూపాయలు పెడితే 20 రూపాయలు పెడితే బుక్ స్టాల్లో స్తుతుల పుస్తకాలు దొరుకుతాయి, అవునా? దొరుకుతాయా లేదా? సుయాగము చేయవాడు నన్ను మహింపరుచున్నాడు అంటే నన్ను ఘనపరుచున్నాడు. నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తాను. హల్లెలూయా. చూడండి అమ్మ, ఈ అబ్బాయి ఏం చేశాడు? ఇప్పుడు ఈ యవనస్తుడైన కుర్రవాడు ఏం చేశాడు? దేవుని నామాన్ని ఘనపరిచాడు. హల్లెలూయా.
నీ జీతము కంటే, నీ ఉద్యోగం కంటే ఈ ఉద్యోగం గొప్పది. హల్లెలూయా. నేను మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పాను, దేవుని యొక్క ఆత్మను సంపాదించడం కంటే, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం కంటే, నశించిపోతున్న ఆత్మల రక్షణ మనం నడిపించడం కంటే గొప్ప పని, మంచి పని ఏది లేదు. ఇది సీఎం పదవి కంటే గొప్పది, పిఎం కంటే గొప్పది, బిల్ గేట్స్ కంటే గొప్పది, ముఖేష్ అంబానీ కంటే గొప్పది. హల్లెలూయా. అన్ని వ్యాపారాల కంటే కూడా గొప్పది. ఏది గొప్పది? ఒక ఆత్మని నరకానికి వెళ్లకుండా కాపాడటం గొప్పది. హల్లెలూయా. ఈరోజు అందరూ కూడా ఏం చేస్తున్నారు? డబ్బు సంపాదించుకోండి వెంపర్లాడుతున్నారు. డబ్బు సంపాదించుకున్నటువంటి వాళ్ళు డబ్బు ఎక్కువ ఏం చేస్తున్నారు? పేరు సంపాదించుకోవాలని పదవుల కోసం వెంపడుతున్నారు. ఆ తర్వాత ఎన్ని ఉన్న తర్వాత సుఖభోగాల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. కానీ ఈ అబ్బాయి, యవనస్తుడు అబ్బాయి దేనికోసం వెంపర్లాడుతున్నాడు? దేనికోసం? డబ్బు కోసం వెంపర్లాడుతున్నాడా? సుఖభోగాల కోసం వెంపర్లాడుతున్నాడా? దేనికోసం వెంపర్లాడుతున్నాడు? ఆత్మను సంపాదించాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆత్మను సంపాదించాలన్నటువంటి మరి దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? నశించిపోతున్న ఆత్మల్ని రక్షించాలన్నటువంటి దాని మీదే తన జీవితాన్ని ధ్యేయంగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. మన ధ్యేయం ఏమి ఉండాలి? మన ఆశయం ఏమి ఉండాలి? మన ఆశయం ఏమి ఉండాలి అమ్మా? శరీర సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రాకులాడినంత కాదు, నీతో సమాధానం ఉండనే ఉండదు. నాకు ఇల్లు కావాలి, పొలం కావాలి, డబ్బులు కావాలి, బంగారం కావాలి, నా కూతురు పెళ్లి కావాలి, నా కొడుకు పెళ్లి కావాలి, ఏదేదో ఇష్టం వచ్చినట్టు శరీర సంబంధమైన వాటి కోసం నీవు మనసు పెట్టినంత కాలం నీకు సమాధానం ఉండనే ఉండదు. ఎప్పుడు సమాధానం ఉంటుంది? ఇదిగో ఈ కుర్రవాడిలాగా, ఈ యవనస్తుడిలాగా ఇతర దేశాలకు పోయి ఏదో ఇతర దేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేసి నా తల్లిదండ్రులకు పంపించాలనేటువంటి తలంపు కాదా కుర్రాడికి ఉంది? ఏముంది కుర్రాడికి? నశించిపోతున్న ఆత్మల రక్షణ మార్గం నడిపించాలనేటువంటి ఒకే ఒక ఆశయం కలిగి ఉన్నది. హల్లెలూయా. మనం ఎవరివి? ఆయన బిడ్డలుగా, మనం ఆయన సొత్తైన ప్రజలుగా మనం చేయబడ్డాం. దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం దేవుని ప్రజగా మనం ఎన్నుకున్నప్పుడు, దేవుని ప్రజగా ఎన్నుకున్నప్పుడు మనం ఎక్కడుంటాం? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో దేవుని దగ్గర ఉంటాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. ఈ శరీరం కాదు, ఈ మట్టి కొట్టు శరీరంతో కాదు, మహిమ శరీరాలతో దేవుని దగ్గర ఉంటాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. మరణం లేనటువంటి శాశ్వతీయం ఉంటుంది. లెక్కలేని సంవత్సరాలు, కోటాను కోటి సంవత్సరాలు, అంతలేని సంవత్సరాలు దేవుని దగ్గర ఉంటాం. ఎప్పుడు సంతోషంగా ఉంటాం. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని మనకు ఇచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మన సహోదరులైనటువంటి వారందరినీ కూడా రక్షణ మార్గం నడిపించడానికి మనం ఎంత ప్రయాసపడాలి? ఉండేది కొద్ది రోజులే, అంతే కదా. ఎంతకాలం ఉంటాం? కొద్ది రోజులే. మనకంటే చిన్నవాళ్ళు ఎంతోమంది మట్టికి వెళ్ళిపోయారు. ఎందుకంటే మట్టితో చేసాడు దేవుడు, మళ్ళీ ఈ శరీరాన్ని మట్టికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం జారవిడుచుకోకుండా ఏం చేయాలి? ఈ యొక్క యవనస్తుడు చేసినట్టుగా మనం ఏం చేయాలి? డబ్బుకు ఆశపడకూడదు. మనం అందరమే కూడా ఇప్పుడు దాకా దేవుని ప్రజలుగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అందరం ఎవరిమి? యేసు ప్రభు యొక్క శిష్యులే. హల్లెలూయా. ఆ శిష్యులు ఏం చేశారు? ఆనాడు శిష్యులు ఏం చేశారు? శిష్యులతో ఏం చెప్పాడు దేవుడు? యేసు ప్రభు శిష్యులతోటి చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఇంకా అప్పుడు మొత్తం ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో ఆయన చనిపోయి ఆయన అప్పగించినటువంటి ఇశ్రాయేలు యోధ ఊరు వేసుకొని చనిపోయాడు. ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఈ 11 మంది మరి చనిపోయిన తర్వాత యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎవరు కనపడ్డాడు? శిష్యులకు కనపడ్డాడు. శిష్యులకు కనపడి ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి, ఎవరితో అన్నాడు ఈ మాట? మనం ఎవరిమి? ఇప్పుడు మనతో చెప్తున్నాడా లేదా? నీవు శిష్యుడు అయితే, నువ్వు శిష్యురాలు అయితే ప్రభు మాట శ్రద్ధగా విను, శ్రద్ధగా విను. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు, సమస్తల్ని నా శిష్యులుగా చేయి. నేను మీకు ఏ సంగతులను బోధించానో వాటిని గైకొనాలని వారికి తెలియచెప్పండి. సదాకాలం మీ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. ఎవరు చెప్పారు? మన రక్షణకర్తమైనటువంటి మన యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. మనం ఆయన శిష్యులం కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఆ రోజు ఆ శిష్యులకు చెప్పాడు. చెప్తే వాళ్ళు ఏం చేశారు? ఆ 11 మంది శిష్యులు ఏం చేశారు? 11 శిష్యులు మనం ముఖ్యంగా ఆయన చనిపోయిన తర్వాత సుమారుగా 18 సంవత్సరాలకి మన ఇండియా వచ్చాడు. ఇండియా ఎక్కడ? కేరళ వచ్చాడు. కేరళ వచ్చింది ఎవరు? తోమ వచ్చాడు. తోమ వచ్చి
మన యొక్క రాష్ట్రానికి, మన యొక్క దేశంలో సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. చూడండమ్మా, ఇంకా ఈ శిష్యులంతా ఏమయ్యారు? తర్వాత అందరూ దాదాపుగా హతసాక్షులు అయిపోయారు. సువార్తను ప్రకటించడానికి వచ్చి వాళ్ళు ఏమయ్యారు? చంపబడ్డారు, నరికివేయబడ్డారు. కానీ వాళ్ళు చనిపోయారా? చనిపోలేదు. కానీ ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. తొమ్మ గురించి మాట్లాడుతున్నాం, శిష్యుల గురించి మాట్లాడుతున్నాం. శిష్యులు ఎంతమందిని తయారు చేశారు ఈ రోజున? ప్రపంచంలో ఆ రోజు ఉన్నది 12 మంది శిష్యులే. 12 మంది శిష్యులు డబ్బుకు కక్కుర్తిపడినటువంటి ఆ ఇసుకను యోధ మరి యేసు ప్రభువును అమ్మగించిన తర్వాత ఏం చేశాడు? పశ్చాత్తాపంతో ఉరివేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత ఈ 11 మంది శిష్యులే మరి ఆ 12వ వారి కోసం ఏం చేశారు? ఇంకో చీట్లు వేసి మొత్తం అతను తీసుకున్నారు. ఈ 12 మంది శిష్యులు కూడా ఏం చేశారు? ప్రపంచమంతా కూడా సువార్తని ప్రకటించారు. హల్లెలూయా. అయితే వాళ్ళు ప్రకటించడం వల్ల వాళ్ళు ప్రాణాలకు కూడా తెగించి, వాళ్ళు సుఖభోగాలకు ఆశించలేదు. యేసు ప్రభువు శిష్యులు సుఖభోగాలకు ఆశించారా? సుఖభోగాలకు ఆశించలేదు. కానీ ఏం చేశారు? వాళ్ళ ప్రాణాలని మనకు ప్రాణంగా పెట్టి మనకి రక్షణ సువార్తను తీసుకొచ్చారు. హల్లెలూయా. ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఆ రోజుల్లో లేదమ్మా. ఏం చేశారు? సువార్తను ప్రకటిస్తే ఏం చేశారు? సౌలే ఏం చేశాడు? ఇంటెంటోస్ వచ్చి వాళ్ళ లాక్కొచ్చేసి జైల్లో వేయించి నానా చిత్రహింసలు చేశారు. అనేక మందిని ఏం చేశారు? మరి అనేక మందిని చంపివేయడం జరిగింది. అవునా? మరి ఈ విధంగా వాళ్ళు సువార్తను ప్రకటించారు కాబట్టే మనకి సువార్త అందింది. హల్లెలూయా. చూడండి, మరి సువార్త తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మనం ఎలా చేయాలి? మనం అలాంటి సువార్తనే చేయాలి. మనం ఈ లోకం మీద ఆశ పెట్టుకోకూడదు, శరీర సుఖభోగాల కోసం ఆశపడకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపద సంపాదించుకోవడానికి ప్రయాసపడకూడదు, కానీ ఆత్మలు సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈ యవనస్తుడు పేద కుమారుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? డబ్బు ప్రాధాన్యత ఇచ్చాడా? చూడండమ్మా, దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? యేసు ప్రభువు చెప్పినటువంటి మాట ప్రకారం మీరు ఈ లోకంలో ధనం కాదు, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోమన్నాడు. పరలోకం ధనాన్ని కూర్చుకోమంటే మనం దేన్ని కూర్చుకుంటున్నాం? యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు చెప్పిన ప్రకారమే ఆ శిష్యులు ఏం చేశారు? పరలోక ధనాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళు శిష్యులు. ఈ లోకధనాన్ని సంపాదించుకున్నటువంటి వారు ఎవరు కూడా యేసు ప్రభు శిష్యులు కానే కాదు. గుర్తుపెట్టుకోండి. అందుకని మాకున్నవన్నీ తీసి పారేయాలని మీరు అంటారేమో, అలానే అంటం లేదు. కానీ మన మనసు ఏముండాలి? దేని మీద ఉండాలి? ఆత్మల సంపాదన మీద ఉండాలి. ఈ అబ్బాయికి ఏముంది? యవనస్తుడికి దేని మీద ఉంది? డబ్బు మీద ఉందా? డబ్బు మీద లేదు. దేని మీద ఉంది? ఎలాగైనా ఆత్మలు సంపాదించాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణ మనం నడిపించాలని ఒకే ఒక ధ్యేయం కలిగి ఆ కుర్రవాడు ఆ దేశంలో ఉన్నాడు. మరి మన దేశంలో, మన మనుషుల మధ్యనే, మన బంధువుల మధ్యనే, మన పరిసర ప్రాంత ప్రజల మధ్యనే మనం జీవిస్తూ ఉన్నాం. అవునా? జీవిస్తుంటే మనం ఏం చేయాలి? అనేకులకి రక్షణ సువార్తని ప్రకటించాలి. హల్లెలూయా. మన ధ్యేయం ఏమై ఉంది? విశ్వాస యొక్క జీవిత ధ్యేయం ఏమై ఉండాలి? మనమందరం విశ్వాసులమే. మరి మీరు విశ్వాసులే, నేను విశ్వాసులే, అంతే కదమ్మా. నాకు ఇచ్చేటువంటి తలాంతులు నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చే తలాంతులు మీకు ఇచ్చాడు. అయితే తలాంతులు నాకు ఇచ్చిన తలాంతులు ఏం చేయాలి? నాకు ఇచ్చినటువంటి 2 తలాంతుల్ని ఏం చేయాలి? రెట్టింపు చేయాలి, 4 తలాంతులుగా చేసుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలి. అవునా? మీకు ఇచ్చిన తలాంతులు మీరు సంపాదించుకోవాలి. అలా కాకుండా మీకు ఏం తలాంతు, మనకు అందరికి ఏం తలాంతు వచ్చింది? అందరికీ ఒకటే తలాంతు. ఏ తలాంతు వచ్చింది? రక్షణ అనేటువంటి తలాంతు వచ్చింది. నరకబాధం తప్పించబడి పరలోక రాజ్యానికి వారసుడి తలాంతు వచ్చింది. దేవుని యొక్క సొత్తైన ప్రజలైనటువంటి తలాంతు మనకు దొరికింది. దొరికినప్పుడు ఏం చేయాలి? మన అనేక మందికి దేవుని ప్రజలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేయటానికి మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. ఆత్మల సంపాదన కోసం ప్రయాణపడాలి. మన ధ్యేయం ఏమై ఉండాలి? డబ్బు సంపాదించుకోవడానికి కాదు, సుఖభోగం అనుభవించడానికి కాదు, అనేక ఆత్మలు సంపాదించడానికి మనం కంకణం కట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకు మందిరంలో ఉన్నాను చెప్పేమో 4 మాటలు వింటున్నారమ్మా, విని ఇంటికి పోయి వదిలేస్తున్నారు. ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో వదిలేస్తున్నారు, ఓ చెవితో వదిలేస్తున్నారు. అందుకనే ప్రభు అంటాడుగా, వినుటకు ఒకడు వింటారు కానీ గ్రహించుకోరు.
దేవుని మాట విని ఎవరైతే దేవుని మాట ప్రకారం చేస్తారో వాళ్ళకి దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. ఉంది కదా బైబిల్లో వాక్యం ఏముంది? నా మాట విని నడుచుకొని దీవెనలన్నీ వచ్చి ప్రార్థించును. నా మాట విని నడుచు కొనని ఎడల ఇదిగో ఈ శాపాలన్నీ వచ్చి ప్రార్థించును. మనం ఏ జాబితాలో ఉన్నాం? ఏ జాబితాలో ఉన్నాం? దేవుని మాట విని ఆ ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే, ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క చిత్తం ఏమిటి? దేవుని చిత్తాన్ని, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకములో ప్రవేశించును. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకంలో ప్రవేశిస్తాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే పరలోకంలో ప్రవేశించు. తండ్రి చిత్తం ఏమిటి? తండ్రి చిత్తం ఏంది? ఏ ఒక్క ఆత్మ భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్క ఆత్మ, ఏ మానవుడు కూడా నరకానికి వెళ్ళకూడదు, నశించిపోకూడదు. దేవుని బిడ్డలమైన మళ్ళీ మనకు కొంతమంది బిడ్డలు ఉన్నారు. బిడ్డల్లో కొంతమంది నాశనంగా కోరుకుంటారా? నాశనంగా కోరుకుంటే కూడా సైతానే. ఏం చేయాలి? నా బిడ్డలు ఎవరు కూడా చెడిపోకూడదు. సహజంగా ఎట్లుంటుంది? ఒక బిడ్డ ఏదైనా ఇరగబడితే ఆ బిడ్డ మీద కన్నుంచి నా బిడ్డ ఎప్పుడు లేస్తాడు, నా బిడ్డని ఎప్పుడు లేపాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే కదా, మనమే చెడ్డవాళ్ళు అయ్యండి మన బిడ్డలు మంచిగా ఉండాలని మనం కోరుకుంటా ఉంటే పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి ఇంకేం కోరుకుంటాడు? మనం ఇంకా మేలుకరమై ఉండాలని కోరుకుంటాడు. ఆయన ఆత్మతో నింపబడాలని కోరుకుంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకుంటాడు. ఎందుకంటే నా ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడితేనే మనం ఆయన వారసులు అవుతాం. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. ఆయన ఆత్మ లేకపోతే మనం ఆయన వారం కాలేము, ఆయన యొక్క ప్రజలుగా కాలేము. మనం దేవుని ప్రజలైనటువంటి మనం అందరికి కూడా ఏముండాలి? ఆయన ఆత్మతోటి నింపబడాలి. హల్లెలూయా. ఆయన ఆత్మతో నింపబడినట్లయితే మనకు ఉన్నటువంటి ఆలోచన ఏముంటుంది? ఆయన ఆత్మతో నింపబడితే ఆయన ఉద్దేశం ఏంటి? ప్రతి మానవుడు కూడా ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు అనేది ఆయన ఆలోచన. కాబట్టి మనం దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం ఎట్లా ఉండాలి? మనకి ఆలోచన ఉండాలి, ఎవరు కూడా నాశనం కాకూడదు, అందరికి కూడా గొప్ప దేవుని గురించి తెలియజేసి అందరినీ కూడా దేవుని ప్రజలుగా చేయాలన్నటువంటి ఆశయం కలిగి ఉండాలి. హల్లెలూయా. అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించాలి, గొప్ప దేవుని గురించి తెలియజేయాలి. లోక రక్షకుడు 2021 సంవత్సరంలో నాడు పుట్టి ఉన్నాడు. పుట్టి ప్రజలందరి పాపం కోసం ఆయన రక్తం కాచి ప్రాణాన్ని పెట్టాడని చెప్పేసి నరకబాను తప్పిస్తాడని తెలియజేయాలి. ఎందుకంటే నరకం అంటే అందరికీ తెలుసు. నరకం స్వర్గం అని అంటారు కదా, అలాగే నరకం మన లెక్కలు ఎక్కడండి? పరలోకం. ఆ నరకబాను తప్పించడానికి దేవాది దేవుడు మానవ రూపం ధరించి వచ్చాడు. మానవుడు అంటే రూపం లేనటువంటి దేవుడు రూపం ధరించుకొని ఈ లోకానికి 2022 సంవత్సరాలు వచ్చాడని చెప్పేసి మనం తెలియజేసి మన నరకబాను తప్పిస్తాడని. ఎంత మంచి దేవుడు, ఎంత కరుణ దేవుడు. నువ్వు ఒకేలా దొంగతనాలు చేసి ఉండొచ్చు, నువ్వు ఇంకా చెడ్డ పనులు పూరీకోలు చేసి ఉండొచ్చు, అయినప్పుడు కూడా దేవుడు కనికరముగా దేవుడు అమ్మా, నువ్వు పూరీకోలు చేసినా క్షమిస్తాడు, నువ్వు దొంగలు చేసినా నమ్ముతాడు, నువ్వు ఎలాంటి పాడు పనులు చేసినా కూడా నేను క్షమిస్తాడని చెప్పేసి అంత మంచి దేవుడమ్మా, అంత కనికరముల దేవుడమ్మా, అంత జాలిగల దేవుడమ్మా. అయ్యో నేను తెలియక చేశాను ప్రభు అని చెప్పి నువ్వు కనుక తప్పు ఒప్పుకున్నట్లయితే, ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నువ్వు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటావు అని చెప్పేసి మన తోటి సహోదరులైనటువంటి వారికి మన అందరికి కూడా తెలియజేసినట్టయితే, చుట్టుపక్కల జనాలకి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికైనా తెలియజేసినట్టయితే వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు. మనం ఏం చేయాలి? వాళ్ళకి అడిగి వాళ్ళకి చెప్పి చెప్పడమే కాదు, వాళ్ళ యొక్క పేర్లు కూడా అడిగేసి పలానా వాళ్ళకి ఈ రోజు నాయన సువార్తను ప్రకటించాను నాయన, వాళ్ళందరూ కూడా గ్రహించుకునేలాగా నీ కృపను దయచేసి మనం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మనం ప్రార్థన చెయ్యాలి. మన గ్రామం గురించి, మన పట్టణాల గురించి, మన ప్రాంతాల గురించి, మన రాష్ట్రం గురించి, దేశాల గురించి, అందరి గురించి కూడా, ప్రపంచాలందరి గురించి కూడా మనం ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు అలాగే చేశాడు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు? పరలోకంలో తండ్రి యొక్క కుడిపార్శ్వాన కూర్చొని మనందరి కోసం, ప్రపంచంలో చెల్లందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి మొరపెడుతున్నాడు, తండ్రికి చేస్తున్నాడు. ప్రభువా దర్శించు నాయన, తండ్రి వారిని దర్శించు నాయన. యేసు ప్రభు అన్నాడు కదా, నేను పైకి ఎత్తబడినట్లా అందరినీ ఆకర్షించుకుంటానన్నాడు. మనం కూడా ఆ వాగ్దాన్ని బట్టి ఎత్తిపెట్టి అడగాలి, ప్రభువా నువ్వు పైకి ఎత్తబడి అందరినీ ఆకర్షించుకుంటావు కదా నాయన, నువ్వు ఆకర్షించుకో నాయన అని చెప్పేసి మనము వేదనతోటి, భారంతో మనం దేవుణ్ణి అడగాలి. నేను పైకి ఎత్తబడితే అందరిని ఆకర్షించుకుంటున్నావు కదా ప్రభువా, మరి నువ్వు ఇచ్చిన వాగ్దానానికి తప్పిపోవద్దు నాయన, నువ్వు అందరినీ ఆకర్షించుకో నాయన, ఈ సింగరేణి కాలనీ ప్రాంతాన్ని ఆకర్షించుకో నాయన, మా హైదరాబాద్ పట్టణం అందరిని ఆకర్షించుకో నాయన, మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఆకర్షించుకో నాయన, మా ముఖ్యమంత్రి మంత్రులు అధికారులను ఆకర్షించుకో నాయన, మంత్రులు అందరినీ కూడా ఆకర్షించుకో నాయన, నీ కృపకు పాత్రలుగా చేయనని చెప్పేసి మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏదో ఒకరోజు చేస్తే సరిపోదు, ప్రతిరోజు చెయ్యాలి. దేవునికి ఎంత సమయం ఇస్తానో ఒకసారి నువ్వు జ్ఞాపం చేసుకో.
రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది? ఆ ఎన్ని గంటల్లో ప్రార్థన చేయడానికి ఎంత సమయం ఇస్తున్నావు? బైబిల్ చదవడానికి ఎంత సమయం ఇస్తున్నావు? దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఎంత సమయం ఇస్తున్నావు? దేవుని యొక్క పరిచర్యలు నువ్వు ఎంతగా పాలిభాగస్తులుగా ఉంటున్నారనేది ఒక్కసారి మనలో మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఆ గొప్ప అతను, మనం ఆ యవనస్తుని చూస్తే ఏమనిపిస్తుంది? మనకి ఏమనిపిస్తుంది? అతను దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? యవనస్తుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడమ్మా? ఆత్మల కోసం, నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం. మరి ఆయన ఏమన్నాడంటే, ఆత్మలు సంపాదించే పని వదిలిపెట్టి ఆ ఎక్కువ జీతమని కనుక ఆ ఉద్యోగానికి వెళ్తే ఏమవుతుంది? తెలివి తక్కువతనం అవుతుంది. తెలివి గల్లాడు చేసే పని కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, ఎక్కడంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో చూడండి. ధనధన చెప్పాలి, తీయకుండానే చెప్పగలగాలి, తీయకుండానే చెప్పాలి. చెప్పండి, ఎవరు చూస్తాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతుల్ని పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులని పోలిన వారై ఎందురు. తర్వాత నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అనేకులు తిప్పుదురు. వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. చూడండి, ఎవరు అనేకుల్ని నీతి మార్గం అనుసరించి నడిపిస్తారో వాళ్ళు ఎట్లా ఉంటారంట? ఆకాశంలో నక్షత్రంలాగా ప్రకాశిస్తారంట. హల్లెలూయా. చూడండి, ఆకాశంలో నక్షత్రాలుగా ప్రకాశించాలంటే ఏం చేయాలి? అనేకులకి రక్షణ మార్గంలోకి, నీతి మార్గం నడిపించాలి. హల్లెలూయా. మనం నీతి మార్గంలోకి వచ్చాము. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. ఈ సత్య మార్గంలోకి ఎవరినైతే మనం అనేక మంది నడిపిస్తామో, నడిపించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంట? ఆకాశంలో నక్షత్రంలాగా ప్రకాశిస్తారంట. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మన ధ్యేయం ఏమై ఉండాలి? మన ఆశయం ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? చెప్పండి, నోరు తెరిచి. యేసు ప్రభు ఎరగనటువంటి వారిని యేసు ప్రభు మార్గంలోకి నడిపించాలి. సాతానుగాడి బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? సంపాదించుకో, కూడబెట్టుకో అని అంటుంటారు. సంపాదించుకో, కూడబెట్టుకో, ఇదే దరు. మరి మీరే లెక్కలో ఉన్నారు. మీరు యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారు, నీతి మార్గంలో నడిపించినటువంటి వారు మీరే లెక్కలో ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బుద్ధిమంతులైతే ఏ మార్గంలో వెళ్తారు? ఏ మార్గంలో ఉంటారు? ఆత్మలు సంపాదించే మార్గంలో ఉంటారు. నశించిపోతున్న ఆత్మ రక్షణ మార్గంలో నడిపించేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. ఎందుకంటే ఎన్ని రోజులు వచ్చినప్పటికి కూడా మాకు ప్రార్థన చేయండి, అది నొప్పి, ఇది నొప్పి, అది అవసరం, ఇది అవసరం అని చెప్పి శరీర సంబంధమైన అవసరాల గురించి అడుగుతున్నారు. కానీ అయ్యా, నేను ఈ సంవత్సరం ఎలాగైనా, ఈ వారంలో ఎలాగైనా, ఈ నెలలో ఎలాగైనా ఒక ఆత్మను సంపాదించాలయ్యా, ఆత్మను సంపాదించే సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే కనుక నాయన, మరి ఆ విధంగా ఆత్మను సంపాదించే సామర్థ్యాన్ని మాకు దయచేయమని చెప్పి మా పక్షంగా ప్రార్థన చేయమని ఒక్కరన్నా అడుగుతున్నారా? ఎవరు అడగరు. ఏమడుగుతారు? నా జీతం పెంచాలి, ఏదో మీ శరీర సంబంధంగా ఇల్లు కట్టుకోవాలో, పెళ్లి చేసుకోవాలో, ఇలాంటి వాటి గురించి అడుగుతారు. కానీ ఒక ఆత్మను సంపాదించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. కానీ మనకు ఉండాల్సింది ఏంటంటే, ముఖ్యమైనది ఏంటంటే ఆత్మను సంపాదించాలి. యేసు ప్రభు ఎరగినటువంటి వారిని యేసు ప్రభు వారిని నడిపించాలి. నరక పాత్రులైనటువంటి వారిని నరకానికి వెళ్లకుండా వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది. విశ్వాస యొక్క బాధ్యత ఏంటంటే నరకానికి పోకుండా వాళ్ళని కాపాడాలి, నరక బాధ నుంచి మనం తప్పించాలి. ఈ సత్యం మనకు తెలుసు కాబట్టి, నరకం పరలోకం ఏందో మనకు తెలుసు కాబట్టి, మనం అనేకుల్ని సత్య మార్గంలోకి మనము నడిపించాలి, నీతి మార్గంలో నడిపించాలి, పరలోక రాజ్యానికి మనం నడిపించాలి.
అవునా? జాగ్రత్తగా గమనించాలి. అందుకనే ప్రభు ఏమంటాడు, ఈ లోకంలో ధనం కాదు పరలోకంలో ధనాన్ని సంపాదించుకోమన్నాడు. కాబట్టి మనం ఏదైనా సంపాదించుకోవాలి. ఈ లోకంలో ధనం అయితే ఏమైంది? మనతో పాటు వస్తా? మనతో పాటు మనం సంపాదించినటువంటి డబ్బు మనతో పాటు వస్తుందా? ఏది రాదు. నేను తీసుకెళ్ళేవాళ్ళు ఎవరున్నారు మీలో? ఎవరు కనపడకుండా లోపల కట్టేసుకోండి గట్టిగా. వెళ్ళేటప్పుడు మీతోటి వస్తాం అయినా చూస్తారు. మొత్తం ఏం చేస్తారు? పొట్టుతో సహా కోసేసి మొత్తం కోసేసి తీసేస్తారు. చచ్చిందని చావక నీకెందుకే, ఈ కమ్మలు ఎందుకే, ఈ ముక్కు పడకలు ఎందుకని ముక్కుని చెవులన్నీ కోసి పారేస్తారు. అవునా? ఏమి తీసుకెళ్ళం కదమ్మా. తీసుకెళ్ళగలేదు ఏముంది? అవి ఎవడు దొంగిలించలేడు. మనం సంపాదించేది ఎవరు ఈ లోకంలో కంటికి కనిపించేది సంపాదిస్తే దొంగలు కాజేస్తారేమో కానీ, బిడ్డలు కాజేస్తారేమో కానీ, ఈ ఆత్మల కింద సంపాదిస్తే, ఆ పరలోకధనాన్ని సంపాదిస్తే ఎవడు కాజేయలేడు. కాజేస్తాడా? కాజేయలేడు. మరి మీరు ఏమన్నా ఇప్పటి వరకు ఏమన్నా పరలోకధనాన్ని సంపాదించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి, ఆలోచన చేయండి అమ్మా. విశ్వాస యొక్క ప్రాధాన్యత, నిజమైనటువంటి క్రీస్తు విశ్వాస యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఆత్మలు సంపాదించాలని ఒకే ఒక ధ్యేయం కలిగి మనం జీవించాలి. అందుకని పౌలు భక్తుడు ఏమంటాడు? బ్రతుకుతుంటే క్రీస్తు, చావైతే లాభం అంటాడు. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఎంతోమంది ఏమయ్యారు? హతసాక్షులుగా మారిపోయారు. వాళ్ళ పేరు ఎక్కడుంది? ఇప్పుడు జీవ గ్రంథంలో వాళ్ళ పేరు రాయబడి ఉంది. మన పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉండాలంటే ఏం చేయాలి? మనం ఆత్మల సంపాదన కోసం మనము ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రయాసపడాలి. అప్పుడే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. హల్లెలూయా. జాగ్రత్తగా, ఎందుకంటే వింటున్నారు చెప్పేటప్పుడు వింటున్నారు, విన్న తర్వాత గైడ్ దాటంలోనే వదిలేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే దేవుని మాట నిర్లక్ష్య పెట్టే వాళ్ళ యొక్క హృదయాలలో, కుటుంబాల్లో ఏముండదు? సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఒకసారి ఆలోచించండి. పోయినసారి ఒకసారి ఈ మాటలు మీకు చెప్పారో లేదో నాకు తెలియదు. నెమ్మది గురించి చెప్పాను, మీరు విన్నారా? నెమ్మది, సంతోషం, సమాధానం చెప్పాను కదా పోయినసారి. ఒకసారి చెప్పాను కదా, ఇక్కడ చెప్పాను, వెళ్ళలేదేమో మీరు, మర్చిపోయి ఉంటారు. నెమ్మది, సంతోషం, సమాధానం ఉండాలంటే వాక్యం చెప్పానా లేదమ్మా? చెప్పానా లేదా? మొత్తం నాకు ఏమొస్తుందంటే మొత్తం అదే క్యారెక్టర్ వస్తుంది, వేరే రావటంలా. యేసు ప్రభు మనలో కనుకుంటే ఏముంటుంది? యేసై ఎక్కడుంటే అక్కడ సంతోషం, సమాధానం ఉంటుంది. ఆయనకి ఏం పేరు? సమాధానకర్త అని దేవుడని ఆయనకి పేరు. హల్లెలూయా. మీరు కనుక ఆత్మలు సంపాదించాలనేటువంటి మనసు కనుక మీకు లేకపోతే దేవుడిచ్చే సమాధానం అనేది మనం పొందుకోలేము. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించండి. ఏమి సంపాదించుకోవాలి మనం? అశాశ్వతమైనటువంటి బుద్ధిమంతులైతే, జ్ఞానం కలవాళ్ళైతే, బుద్ధి జ్ఞానం కలవాళ్ళైతే ఎల్లప్పుడూ ఉండే ధనాన్ని కోసం ప్రాకులాడతారా? కొద్ది రోజులు ఉండే ధనం కోసం ప్రాకులాడతారా? ఇప్పుడు ఇక్కడ మనం కనుక కంటికి కనిపించే ధనం అయితే కొద్ది రోజులు ఉంటుంది, పోద్ది. ఇవాళ నా చేతిలో ఉంటుంది, రేపు మీ చేతిలో ఉంటుంది, లేకపోతే ఇంకోటి చేతిలో ఉంటుంది, అంతే కదా. కానీ ఆత్మను సంపాదించే, ఫలానా వ్యక్తిని సంపాదించావు, నీ లిస్టులో ఏముంది? నీ లిస్టులో ఇదిగో ఈ సంవత్సరం నువ్వు 10 ఆత్మలు సంపాదించావు. అది ఎప్పుడు తీసుకెళ్ళాడు? ఏ దొంగ తీసుకెళ్తాడా? తీసుకెళ్ళాడు. కాబట్టి మనం దేని కోసం ప్రయాసపడాలి? శాశ్వతమైన ధనాన్ని సంపాదించడానికి ప్రయాసపడాలి. తెలివి గలవాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, బుద్ధి గలవాడు సంపాదించుకుంటాడు? శాశ్వతమైనటువంటి ఆ పరలోక ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడతాడు. బుద్ధి లేనటువంటి వాళ్ళు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏం సంపాదించుకుంటారంటే ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రాకులాడతారు. ఓకేనా? అయితే మనకు అయ్యో మరి కావద్దా అని చెప్పి అడగవచ్చు. కావద్దా, మాకు ఈ కావద్దా అని ఆలోచన రావచ్చు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? అన్ని జనులు అయితే ఏం తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందాం అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ మీరేం చేయాలి? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం మీరు కనుక ప్రయాసపడితే మీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నమ్మిన స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థం కాదు. ఫెయిల్. ఎన్ని రోజులు ఒకటో తరగతిలో ఉంటారమ్మా? నీ పిల్లలు ఏమన్నా 10 సంవత్సరాలు ఒకటో తరగతిలో ఉంచితే మీకు
సంతోషమేనా? ఇదేంది ఇట్లాంటి పొద్దున కొడుకునికి అన్నారు అని అడుగుతారు, అంతేనా? మరి ఇప్పుడు ఈ పరిస్థితి 1వ తరగతిలోనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు కదమ్మా. దేనికోసం మనం ప్రయాసపడాలి? నీకు కావాలి, నిన్నేమి రోడ్డు మీద అడుక్కోమని తింటల్లా. మన చెయ్యి ఎలా ఉండాలంట? పై చేయిగా ఉండాలి, ఇచ్చే చేయిగా ఉండాలి, కానీ తీసుకునే చేయిగా ఉండకూడదు, అడుక్కునే చేయిగా ఉండకూడదు. ఆయన మాటిని ఆ ప్రకారంగా చేసినట్టయితే, ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడినట్టయితే, యేసు ఎరగనటువంటి వాటి యేసు మార్గం నడిపించినట్లయితే, నరక పాత్రలు కాకుండా పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి మనకు తాపత్రయపడినట్టయితే నీ చేయి పై చేయిగా ఉంటుంది. హల్లెలూయా. అవునా? గుర్తుపెట్టుకోండి, ఇక నుంచైనా గుర్తుపెట్టుకోండి. అందుకని దేవుడు ఏమంటాడు, ఇప్పుడు దాకా పండబడినట్టు ఉన్నారేమో, కానీ ఏమంటాడు దేవుడు, ఇప్పటికైనా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానంటాడు. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి ఏమైనా కొద్ది ఉంటుందమ్మా. దేవుడు పక్షంగా ఉంటే మనకి ఏమైనా దిగులు ఉంటుందా, చింత ఉంటుందా, భయం ఉంటుందా? ఏ భయం ఉండదు. దేవుడు చెప్పినట్టుగా చేసే వాళ్ళకి ఏ భయం ఉండదు. దేవుడు చెప్పినట్టుగా చేసే వాళ్ళకి ఏ కొరత ఉండదు. అప్పుడు ఏమవుతుంది, కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంటారు, కానీ లేని దానికోసం ఎంపర్లాడు. లేని దానికోసం అది కావాలి ఇది కావాలని ఏం చేయరు. అని ఏముంది బైబిల్, దేవుడు ఏం చెప్తాడు, కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండండి. ఈ అబ్బాయి ఏం చేశాడు, యవనస్తుడైన బిడ్డ ఇండియా నుంచి అమెరికా చైనా పోసినటువంటి యవనస్తుడు ఏం చేశాడు, కలిగిన దాంతో తృప్తి కలిగి ఉన్నాడు. 600 ఏం చేశాడు, తృప్తిగా ఉన్నాడు. ఇది నాకు సరిపోతుంది కదా, నాకు ఉంది కదా, సరిపోతుంది కదా, తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంది కదా, అయితే నేను ఏం చేయాలి, ఈ దీంతో ఏం చేయాలి, ఈ గొప్ప పని చేయాలి. ఏంటి ఆ గొప్ప పని? ఆత్మలు సంపాదించాలి, రక్షణ సువార్తను ప్రకటించి అనేక ఆత్మలు సంపాదించాలి అనేటువంటి ఆశయం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అవునా? ఏది గొప్ప పని? ఏది గొప్ప పని? జీతం ఎక్కువ, జీతం పెద్దది కావచ్చు, పని గొప్పది ఏదంటే దేవుని పని గొప్పది. ఇంతకంటే గొప్ప పని, మంచి పని ప్రపంచంలో ఏదీ లేదు. ఎవరన్నా చెప్పారా ఈ మాట? ఎవరి దగ్గర మీరు అలా చెప్పారా? మీ బుర్రలోకి వెళ్తే కదా మీరు చెప్పేది. ఎవరన్నా మీ బుర్రలోకి ఆ మాట వెళితే కదా. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను ఈ మాట? ఏమ్మా, ఎన్నిసార్లు చెప్పుంటాను? ఒకసారి ఆలోచించండి. ఇంతకంటే మంచి పని, గొప్ప పని ఏదీ లేదు. అందుకని దేవుడు అన్నాడు కదా, మీకు ఏం కావాలో నాకు తెలుసు, అయితే మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు ఏం కావాలో అనుగ్రహించబడును అన్నాడు. వాళ్ళు దేవుని మాట తప్పిపోతాడమ్మా? దేవుడు ఏమన్నా అబద్ధికుడా? అబద్ధికుడని ఆయన అరుడు కాదు. మనమైతే నమ్మదగిన వాడు కాదు, కానీ ఆయన నమ్మదగిన వాడు. ఆయన చెప్పిన మాట పొరపాటు కూడా తప్పిపోదు. హల్లెలూయా. భూమి ఆకాశము గతించిపోను కానీ నా మాటలు తప్పిపోవు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన యొక్క విశ్వాసులమైనటువంటి మన యొక్క ధ్యేయం ఏమై ఉండాలి? విశ్వాసులమైనటువంటి ధ్యేయం మనకి మన ధ్యేయం ఏమై ఉండాలి? దేవుని ప్రజలమైన మనం ఏమి ఉండాలి? ఆయన సంతానంగా పిలువబడిన మనం ఏమి ఉండాలి? ఏమై ఉండాలి మన ధ్యేయం? చెప్పండి ఒకసారి అమ్మా, ఏమై ఉండాలి? మూతుల్లో నుంచి అడ్డం పెట్టుకున్నారు, అందుకని నాకు వినపడటం లేదా? మీరు మాట్లాడితే చెప్పరా? ఏమై ఉండాలి? ఏదో బుద్ధి పుడితే వచ్చి కాసేపు చర్చలు కూర్చొని వెళ్ళిపోవాలా? అంతేనా? ప్రార్థన అనేది ఒకటి ఉండాలి. అనేకులకి గొప్ప దేవుని గురించి తెలియజేయాలి. ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తే, ఈ దేవుని గొప్పతనాన్ని కనుక తెలియజేస్తే అనేక మంది ఆయన మార్గంలోకి వస్తారు, ఆయన బిడ్డలుగా చేయబడతారు. మనం దేవుని సంతోషపెట్టడం అవుతాం. దేవుని మనం సంతోషపెట్టాలి, ఆయన చెప్పినట్టు చేసి దేవుని కనుక సంతోషపెడితే మనం సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. దేవుని సంతోషపెట్టాలనేటువంటి వారు సంతోషంగా ఉండలేరు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన ఆశ ఏమి ఉండాలి? ఆత్మను సంపాదించాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ఆశయం కలిగి ఉన్నట్టయితే మరి దేవుని యొక్క కృపకి మనం పాత్రలు అవుతాం. హల్లెలూయా. దేవుడిచ్చే సంతోషం, సమాధానం మన కుటుంబాల్లో వెల్లివిరుస్తుంది. ప్రభు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తుతించే నాలుక నీకుందా, శ్రమలో నా సహనము నీకుందా. స్తుతించే నాలుక నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా. ఆత్మల కొరకైనా భారము
యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా నీ పాదారోక జీవితము నీ పాప హృదయం మారిందా నీ పాదారోక జీవితము నీ పాప హృదయం మారిందా నూతన హృదయంతో ఆరాధన నీకుందా నూతన హృదయంతో ఆరాధన నీకుందా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా ఎల్లవేళల్లో స్తుతి యాగం నీకుందా ఎల్లవేళల్లో స్తుతి యాగం నీకుందా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా హల్లెలూయా ఒక్కళ్ళన్నా ఆ సంఘ భారం కానీ అయ్యో వీళ్ళు ఎందుకు రావట్లేదని కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదని కానీ అసలు ఏమైపోయారు ఒక్కళ్ళన్నా నన్ను అడిగిన వాళ్ళు కూడా లేరు ఏంటమ్మా పలానా సంగతి రావట్లేదు ఏంటి పలానా వాళ్ళు రావట్లేదు ఎందుకని అని ఎవరైనా ఎప్పుడైనా అడిగారా ఎప్పుడు అడగలేదు ఆత్మల గురించి నూతన ఆత్మల సంగతి తర్వాత వచ్చే ఆత్మల గురించి ఏంటి ఎవరైనా పట్టించుకున్నారా అసలు పట్టించుకోవటం లేదమ్మా. రాని వాళ్ళ గురించి పట్టించుకోవటం లేదు, తెలియని వాళ్ళకి చెప్పడం లేదు. అలా ఆలోచన కనుక మీకుంటే నాకేం పట్టిందని కనుక మీరు కనుక మౌనంగా ఉంటే మీ కుటుంబంలో నెమ్మది ఉండనే ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మేము ఇసుకగూడలో ఉన్నప్పుడు నేను ఇంకొక ఆమె ఇద్దరం వెళ్ళాము. ఎవ్వరు రాలేదనుకోండి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయేవాడు. నెక్స్ట్ డే సోమవారమే, ఆదివారం రాలేదని తెలిస్తే సోమవారం వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళ ఇళ్ళకి. ఎందుకు రాలేదు ఏంటి అని ఎవరు మాకు చెప్పలేదు. మాకు చూడమ్మా, మీ అమ్మగారు ఆ విధంగా చేసింది కాబట్టి దేవుని కృపను బట్టి నేను ఇక్కడికి రాగలిగాను. అర్థమవుతుందా? మా కుటుంబంలో ఉన్నట్టు నా బిడ్డలు కూడా రక్షణ పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే దేవుని పని తను చేసింది కాబట్టి ఏం చేశాడు, మాకేం చేయాలో ఆయన చేశాడు, మాకేం కావాలో ఆయన ఇచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి చేయాలి. చేసినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడగలుగుతారు. అది ఇంకొకరు చెప్పేది కాదు, బలవంతం పెట్టేది కాదు. అది అసలు ఆత్మలో మీరు నశించిపోయి ఆత్మ దగ్గరికి వెళ్ళి చెప్పండి చెప్పండి నడిపించండి నడిపించండి అని అది ఇంకొకళ్ళు చెప్పేది కాదు కూడా. పాస్టర్ గారు చెప్తేనే మీకు భారం వస్తుందంటే అది ఒత్తిడే. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న ఆత్మ ఏమంటుంది, అయ్యో పలానా వాళ్ళు అయ్యో నశించిపోతున్నారని మనలో ఒకలాంటి ఇది వస్తుంది. ఆ తృష్ణ ఉండాలి. అది లేకపోతే మనం చెప్పలేం కూడా. ఇంకొకరికి ఆ భారం లేకపోతే ఇంకొకరికి మనం ఎప్పుడు కూడా చెప్పలేము. ఆ భారం మనలో ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఇప్పుడు నన్ను ఎవరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి రండి, అయ్యో ఈరోజు రాలేదు అమ్మ వెళ్ళిరా రేపు వాళ్ళ ఇంటికి, నాకు ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలా. కానీ
మనకు ఉండాలి, ఆ భారం ఉండాలి. ఎంతమంది రావట్లేదు చూడండి, ఎంతమంది రావట్లేదు. మాట్లాడితే కరోనా అంటారు. వీళ్ళు ఎక్కడికి కరోనా అని భయపడే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళరా? ఇంకెక్కడికి వెళ్ళలేదా? అన్ని చోట్ల తిరుగుతూనే ఉంటారు. చర్చికి అనేసరికి కరోనా. ఎందుకు అంత భయం? మరి ఫంక్షన్ అంటే చాలు వెళ్ళిపోతారా లేదా? వెళ్ళిపోతారు గ్యారెంటీ, అది మాత్రం. అక్కడ రాదా కరోనా? దేవుని కాపుదల లేకపోతే ఎక్కడున్నా వస్తుంది, ఇంట్లో దాక్కున్నా వస్తుంది. ఇంతకుముందు ఏదో మామూలు హిందువులో ఏదో కథ చెప్పేవాడు, బుద్ధుడు కాదు, ఆ బుద్ధుడి గురించేనా అంటే జలగండం ఉందని చెప్తారంట. పిల్లాడు జలగండం ఉందంట. ఇక తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళు ఆ కొడుకుని అసలు బయటికి అడుగు పెట్టనీయకుండా పెంచారు. అడుగు పెద్ద అయినా కూడా అంతే. అస్సలు ఎన్ని సంవత్సరాలమ్మా మీకు తెలుసు అది ఆ కథ? మర్చిపోయారా? ఎన్నో పెద్ద అవుతాడు అంటే మామూలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాల దాకా అలానే పెంచుతారు. ఇంట్లోని ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ చిన్న గుంటలో నీళ్లు కూడా కనపడనీయకుండా చేశారు. ఆఖరికి ఒకరోజు ఎక్కిళ్ళు వస్తే అక్కడ నీళ్లు లేవు, ఎక్కడ చూసినా నీళ్లు లేవు, చచ్చిపోతాడు. వినుంటారు కదా, మీరెవరు వెళ్ళలేదా? విన్నారు కదా, అదే కదా. నేను చెప్పేది అదే. మనకి ఎప్పుడు దాకా రాసి పెట్టాడో దేవుడు, ఇంత ఆయుష్ అని ప్రతి ఒక్కరికి రాసాడు దేవుడు. అంతకు ముందు చావలేము, అంత తర్వాత కూడా చావలేము. ఒక నిమిషం ముందు కాదు, ఒక నిమిషం వెనక కాదు. దేవుడు ఎప్పుడు రాసి పెట్టాడో అప్పుడు తప్పకుండా జరుగుతుంది. అంతేగాని మరణానికి క్రైస్తవులో మనం భయపడకూడదు. మరణానికి ఎప్పుడు కూడా. ఎంతమంది రావట్లేదు, అసలు ఎవరు రావట్లేదు. అసలు మీకు తెలుసా? నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, నేను వారిలో నిలిచి ఉండును, వారు నాలో నిలిచి ఉంటేనే ఫలం. నువ్వు శరీరం కూడా తీసుకోకుండా నీకు అంత నిర్లక్ష్యమా? శరీరం కూడా తీసుకోకపోతే ఎట్లా లేపుతాడు దేవుడు మళ్ళీ? అసలు ముఖ్యమైనది అది, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకనే వాక్యంలో ఉంది కదా, పిలువబడిన వారు చాలా మంది పిలువబడి వస్తారు, దేవుని సన్నిధికి వస్తాం. కానీ చివరికి అంతం వరకు కూడా నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని వాక్యంలో ఉంది కదా, ఏమని ఉంది మనం చెప్పాను, ఏం వాక్యం చెప్పారు? మొదటి నుండి మనకున్న ఆ దృఢ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలువారమై ఎట్లా పట్టుకోవాలి? నువ్వు మొదటి నుండి ఉన్న విశ్వాసం, మొదట నువ్వు ఏ విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చావో మొదటి నుండి ఉన్న విశ్వాసం ఎప్పటి వరకు? అంతం వరకు నువ్వు గట్టిగా పట్టుకోవాలంట. గట్టిగా పట్టుకుంటేనే ఆ విశ్వాసాన్ని దృఢముగా అంట. గట్టిగా పట్టుకున్న ఎడల మనకున్న దృఢ విశ్వాసం అంట క్రీస్తులో పాలివారంగా ఉంటాం. క్రీస్తులో పాలివారంగా కాకపోతే మనం పరలోకి ఎట్లా వెళ్తాం? పాలివారం కాదు. ఆయనలో పాలివారం అంటే ఆయనలో అంటుకట్టబడిన వాళ్ళు మనం. స్వాభావికంగా మనం ఆయన పిల్లలం కాదు, మనం అందరం దత్తపుత్రులు. ఆయన దత్తు తీసుకున్నాడు, అంతేగాని స్వాభావికంగా. అందుకే రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది, స్వాభావికంగా మనము ఆ కొమ్మలం కాదు, కొన్నింటిని విడిచేసి మనల్ని అంటుకట్టాడు దేవుడు. దాన్ని కూడా పోగొట్టుకుంటారు. ఇప్పుడు అందరి దృష్టి ఎక్కడ ఉంటుందంటే సంపాదన మీద. ఉదయం నుంచి ఏమన్నా అంటే అంటారు, మాకు లీవ్ ఇవ్వలేదు, సెలవు ఇవ్వలేదు, ఆ రోజే పనులు మాకు. అవి నీకు ఆశీర్వాదమా అలాంటి పనులు? ఇప్పుడు తెలియదమ్మా, ఇప్పుడు మాత్రం తెలియదు. దేవుడు కూడా చూస్తాడు.
కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. అంతవరకే. యేసుని పొలములో మనమందరము జత పనివారము, వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. నీకు ఉందొక బాధ్యత, నాకు ఉందొక బాధ్యత, అందరం కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. నీకు ఉందొక బాధ్యత, నాకు ఉందొక బాధ్యత, అందరం కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. అనేది ఏంటి? యేసుని పొలంలో మనమందరము జత పని వరకు ఉన్నామా? చెప్పండి మీరే. అది ఇప్పుడు పాట పాడిన పాట ఎక్కడి నుంచి వచ్చినది? ఎక్కడి నుంచి వచ్చింది? పదాలు వచ్చే వారి నుంచి వచ్చింది. అందరం చేయాలి. ఆయన నువ్వు చేస్తే నీకే ఆశీర్వాదం, నాకేం రాదు. మీరు చేస్తే, మీరు ఎవరికి సువార్త చెప్పినా, ఎవరి గురించి ప్రార్థన చేసినా, ఏది చేసినా నీది నీకే ఉంటుంది, నీది నాకేం రాదు. పాస్టర్ గారు చెప్తున్నారు చేయండి, ప్రార్థన చేయండి, చేయండి, ఆత్మలు రక్షించండి అని. ఆయనకేం రాదు. పాస్టర్ గారు అయ్యగారికి ఏమైనా వస్తుందా? నీకు వస్తుంది, నీ లిస్టులో పడిపోతుంది. నువ్వు ప్రార్థన చేసినా నీ లిస్టులోనే పడిపోతుంది. ఆ ప్రతిఫలం ఏదో నువ్వు ఆత్మలు రక్షించినా నీ లిస్టులోనే పడిపోతుంది. పాస్టర్ గారి లిస్టులో ఏం పడిపోదు. అందుకని జత పనివారంగా మనం అందరము కూడా ఆయన పొలంలో జత పనివారంగా ఉండాలి. అంతే. నేను ఉండను, నా పని నాకే అని నీ పని నువ్వు చూసుకుంటే అక్కడ ఏమి ఉండదు. సరే, ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నీ యొక్క నైనా మధ్యాహ్న కాల ఆరాధనలో తోడుగా ఉండి, పాటలలోను ప్రార్థనలను వాక్యపడి తోడుకొని నీ నామాన్ని గణపరుచుకున్నందుకు నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా స్తోత్రాలు నాయన. బిడ్డలైనటువంటి వాక్యంనైనా ప్రభా వారి హృదయాల్లోనైనా విత్తబడి 30 60 100 ఫలించే భాగ్యాన్ని దయచేయి నాయన. అయ్యా ఫలింపజేసేవాడు నీవే కదా ప్రభా. అయ్యా వాక్యంనైనా బిడ్డల హృదయాల్లో విత్తబడాలి ప్రభా. సాతాను గడి ఎత్తికెళ్ళిపోకుండా ప్రభా, వినటువంటి నీ మాటలు ప్రభా, నీ జీవపు మాటలు ప్రభా బిడ్డల హృదయాల్లో విత్తబడి 100 ఫలించుటకు సహాయం ఇచ్చేయి ప్రభా. అయ్యా చెప్పడం వరకే చెప్తున్నాను కానీ ప్రభా, వారి నేను ప్రభా నీకు ఇష్టానుసారం బిడ్డలుగా నేను చేయలేను కదా ప్రభా. నీవే వారిని ప్రభా నీ చిత్తానుసారంగా నడిచే బిడ్డలుగా, నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ లోక మాలిన్యం అనేది బిడ్డలకు అంటకుండా నీ కాపుదల రక్షణ దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయి ప్రభా. అజ్ఞానంతో వివేకంతో ఉంటున్నారు ప్రభా. వినుట మట్టుకు వింటున్నారు కానీ ప్రభా గ్రహించుకోలేకపోతున్నారు ప్రభా. యేసయ్యా నీ పాదాలకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా ఈ దాసురాల ప్రయాస వ్యర్థము కానీ తిరిగినైనా ముందుకు సాగటానికి కృప దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రాలు నాయన. ఆనాడైతే ప్రభా మరి ఆనాడు నాయన ప్రభా మరి నైనా పేతురు యోహాను ప్రకాశించినప్పుడు సువార్త ప్రకటించగా ప్రభా ఆత్మతో నింపబడి ప్రకటించినప్పుడు ఒక్క దినాన్ని 3000 మంది బాప్తిసం పొందుకున్నారంటే ప్రభా. అంటే ఆత్మ కార్యము చేయమని వేడుకుంటున్నాను ప్రభా. అంటే మహిమ కార్యము చేయమని వేడుకుంటున్నాను ప్రభా. అంటే అద్భుత కార్యము చేయమని వేడుకుంటున్నాను ప్రభా. బిడ్డలు బలపరచు నాయన. ఈ ఆత్మతో నింపి బలపరచు నాయన. ఇదిగో పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. భూదిగంతలో మీరు నాకు సాక్షులు అయ్యి ఉంటారన్నావు కనుక నాయన బిడ్డల్ని ఆత్మతో నింపు ప్రభువా. నీ దాసుని ప్రభా, నీ దాసుని దాటిపోవద్దు నేను. బిడ్డల్ని ఆత్మతో నింపి నాయన ధైర్యంతో నీకు రాజ్య స్వాతంత్రం ప్రకటిస్తూ అనేక మందిని రక్షణ మనం నడిపించే కృపని బిడ్డలకు అనుగ్రహించని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రం సహాయం చేయి ప్రభా. ఆనాడు నైనా ప్రథమ అయ్యో క్రీస్తులోనైనా ప్రభా శిష్యులైతే ఏ విధంగానైనా ప్రభా సువార్తను ప్రకటించారు ప్రభా. అట్టి కృపను ప్రభా నీ బిడ్డలందరికీ కూడా దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీ పాదాలకు వందనాలు. హస్తో సహాయం చేయి ప్రభా. పేదలయ్యా దీనులయ్యా
బిడ్డల పేదరికంలో ఉండి నాయన ప్రభా, దీనస్థితిలో ఉంటున్నారు ప్రభా, నీ కృపను పొందుకోలేకపోతున్నారు ప్రభా. నీ కృపను పొందుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయనైనా కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించి ఆశీర్వించమని వేడుకుంటున్నాను ప్రభా. బిడ్డల దినదినము ఆత్మల వర్ధిల్లొచ్చేమని వేడుకుంటున్నాను ప్రభా. ఆత్మల వర్ధిల్లొచ్చిన ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లాలని, సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డల ప్రభు ఆత్మలు వర్ధిల్ల చేయనైనా, వర్ధిల్ల చేయడం నీవే కనుక నేను బిడ్డల ఆత్మలు వర్ధిల్ల చేసినైనా, అనేక ఆత్మలు సంపాదించే సామర్థ్యాన్ని నైనా, ఆ పురోగతనాన్ని సంపాదించే సామర్థ్యాన్ని నైనా బిడ్డలందరికీ దయచేసినైనా, బిడ్డల హృదయాల్లో నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానం బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించమని, ఆ తప్పిపోయిన బిడ్డలందరినీ కూడా తిరిగినైనా ప్రభా నీ సన్నిధికి వచ్చినైనా నీ కృపను పొందుకునే భాగ్యాన్ని దయచేసి ప్రభా ఈ నామానికి మహిమ తెచ్చుకుని, ఘనత తెచ్చుకుని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయనైనా. అలాగేనైనా కుటుంబాల్లో ఇంకా అనేక మందికి నైనా సరైనటువంటి మారు మనసు లేదు నాయన. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా మారు మనసు రక్షణ భాగ్యాన్ని కలుగు చేసి, ఆ నిత్య రాజ్యానికి, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేసి నీ నామానికి మహిమ తెచ్చుకుని, ఘనత తెచ్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.